గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీల కోలాహలం మొదలైంది. తెలంగాణలో 2 రోజుల కిందట కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. సరిగ్గా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజుకి 2 రోజుల ముందు ముహూర్తం ఎంచుకుని మరీ కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీని తెరపైకి తెచ్చారు. అయితే కవిత పార్టీ ఏర్పాటుపై రకరకాల విశ్లేషణలు సాగుతుండగా కొత్త పార్టీతో తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని టీఆర్ఎస్ అధినేత్రి చెప్పుకున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒరిజినలే, డూప్లికేటే, సత్తా చాటేది మేమే, గెలిచేది మేమే అంటోంది. అంతేకాదు, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేళ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి సూర్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడలేదు. అదే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే రణరంగం సృష్టించేవాళ్ళని చెప్పుకొచ్చారు. ఇక సీఎం రేవంత్ మాత్రం కొత్త పార్టీని పక్కన పెట్టండి, ఉన్న పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు, బీఆర్ఎస్కు గతం ఉంది, భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటు గతంలో వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలిగి జగన్తో తేడా కొట్టి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి కూడా జూలైలో పార్టీ పెడతానంటూ ప్రకటించి ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. మరి తెలంగాణలో 2028లో జరిగే ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత, ఎవరి వ్యూహం ఏంటి, కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్కు ఎంత నష్టం, కాంగ్రెస్కు బీజేపీకి ఎంత లాభం, ఇటు ఏపీలో విజయసాయి రెడ్డి పెట్టే పార్టీతో ఎవరికైనా చెక్ పడుతుందా? మొత్తంగా ఎన్నికల రాజకీయ చదరంగంలో నెగ్గేది ఎవరు? ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్ పై తమ విశ్లేషణలు అందించడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్మోహన్ గారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. ఫస్ట్ రామ్మోహన్ గారు చెప్పండి, ఏంటి ఇది బీఆర్ఎస్కి పెద్ద షాక్ అనుకోవచ్చా? ఎందుకంటే ఎక్కువగా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మీకే కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకే కాబట్టి ముందు మిమ్మల్నే అడుగుతున్నాను. కవిత గారు పార్టీ పెట్టిన వెంటనే ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ మొత్తం ఎలా ఫీల్ అవుతున్నారు? నాయకత్వం ఏమనుకుంటోంది? వాళ్ళు చూస్తూనే ఉన్నాం, చెప్పకనే చెప్తున్నారు కొన్ని మాటలు. కేటీఆర్ కానివ్వండి, లేకపోతే మిగిలిన నాయకులు కానీ, చెప్పండి మీరేం చెప్తారు? ముందుగా పెద్దలందరికీ నమస్తే, ప్రేక్షకులందరూ నమస్తే. కవిత పార్టీ పెడితే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. కేవలం ఆ వ్యక్తిగత యొక్క ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి, నేనేదో పొరపాటు చేయలేదు, తప్పు చేయలేదు, తన తప్పును కప్పిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కవిత చేసే పనిని. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాల్సిన విషయం కాదు. రామ్మోహన్ గారు, ఒక విషయం చెప్పండి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అన్నారు. ఆవిడ ఏం తప్పు చేశారని మీరు చెప్తున్నారు? ఏం తప్పు చేశారనేది టీవీల్లో, పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది, జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అని మొట్టమొదటిలో ఆరోపణ చేసినప్పుడు కోర్టు ఎప్పుడైతే అరెస్ట్ చేయకముందుకు నోటీసులు ఇచ్చినప్పుడు అందరూ కూడా ఏం భావించారు అంటే రాజకీయ ప్రేరేపితమైన కుట్ర కేసు అని అందరూ భావించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో కూడా విషయం బట్టబయలైంది, జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ మొదటి నుంచి 2వ ఎపిసోడ్ మధ్యలో జరిగిన యొక్క ఇబ్బందులు, కేసీఆర్ గారు పెద్దలు, పార్టీ పెద్దలందరూ మందలించడంతో మనస్తాపానికి గురై నేను మరి ఈమె సెల్ఫ్గా నన్ను ఎవరు కూడా ఆదుకోవలేదు అనే ఇంటెన్షన్ తోటి ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పార్టీ పెట్టే వరకు కూడా కేసీఆర్ గారికి, కేసీఆర్ పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకు. కానీ రామ్మోహన్ రావు గారు, ఒక విషయం, కోర్టు ఏమని తీర్పిచ్చింది? కోర్టు తీర్పు గుర్తుందా మీకు? కోర్టు ఏం తీర్పు రాలేదు? వస్తుంది, కోర్టు తీర్పు వస్తుంది. ఈమె నిందితురాలుగా పరిగణించబడ్డది, జైలుకు పోయింది. జైలు తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చినంత మాత్రాన ఇంకా ఇటువంటి చర్య తీసుకోలేమని అనుకోవద్దు. ఎందుకంటే క్రమశిక్షణ చర్య కింద పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి పొరపాటు చేసినప్పుడు ప్రజా సంఘాలు కానీ మిగతా టీవీ ఛానళ్ళు అందరూ కూడా ఏం చెప్పారు, మరి క్రమశిక్షణ చర్య మీ పైన తీసుకోరు అన్నారు. కాబట్టి కేసీఆర్ గారు అందరినీ సామాన్యంగా చూస్తారు కాబట్టి ఇంట్లో కూతురు కానీ, కుమారుడు కానీ, ఇంకా దగ్గర ఎవరైనా కానీ పార్టీ కార్యకర్త అందరికీ ఒకే న్యాయం కింద పార్టీ పరువు పోయింది, తప్పు చేసినట్టు భావిస్తున్నారు అందరు. కాబట్టి క్రమశిక్షణ చర్య కింద ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద రాద్ధాంతం ఏముంది? ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయినంత మాత్రాన నష్టమేం జరగలేదు.
రామ్మోహన్ గారు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఆవిడ తప్పు చేసింది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం నమ్ముతోందా? అందుకే సస్పెండ్ చేశారా? పార్టీ క్రమశిక్షణ చర్య కింద ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. తప్పు జరిగిందని అక్కడ కేసు నమోదు అయింది. నేను అడిగేది మీరు నమ్ముతున్నారా, పార్టీ నమ్ముతోందా? బీఆర్ఎస్ పార్టీ నమ్మిందా తప్పు చేసిందని మీరు అంటున్నారా? ఒకటే విషయం వినండి మీరు. జరిగిన పరిణామాలు బట్టి క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగింది. తదనంతరం ఆమె చేయాల్సిన పని ఏంటంటే ఆమె వివరణ ఇచ్చుకోవాలి, పార్టీకి సమయం అడగాలి, పార్టీకి అన్ని అడగాలి. ఏది అడగకుండా మరి తన నోటీసుకు జవాబు ఇవ్వకుండా ఆమె మౌనంగా ఉన్నప్పుడు మరి అంగీకరించాల్సిందే విషయం కాబట్టి ఆమె ఒప్పుకున్నట్టే భావించి పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించి శాఖ మంత్రి, గతంలో రైల్వే శాఖ మంత్రి గారు కూడా పెద్దలు ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా కింది స్థాయిలో కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ ఏమైనా పొరపాటు జరిగితే అక్కడ ఉన్న ఎస్ఐని కానీ, ఎస్పీ గారిని కానీ సస్పెండ్ చేసిన చరిత్ర మన యొక్క తెలంగాణ ప్రభుత్వంలో గడిచిన విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా జరిగినాయి. కానీ ఇటువంటి విషయాలు వీరు తప్పు చేసిన, వారు తప్పు చేసిన భావించకంటే ముందు ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం జరిగింది కాబట్టి దానిపైన పార్టీ సస్పెండ్ చేసింది. దానికి ఆమె సమాధానం చెప్పుకోవాల్సింది. అంతేగాని కేసీఆర్ గారి ద్వారా పదవులు అనుభవించి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసి టికెట్లు తీసుకొని ప్రజల్లో ఉంటూ జాగృతి పేరు మీద బతుకమ్మ పండుగలు దేశం వల్ల తీసుకుంటూ ప్రపంచం అంతా తిరిగి ఒక తండ్రి చాటు బిడ్డగా ఉండి బయటికి వచ్చి ఆయన ఏలు పట్టుకొని నడిచి ఆయన పేరు ద్వారానే పేరు సంపాదించుకొని ఈ రోజు నాకేదో అన్యాయం జరిగింది, నేనేదో పెద్ద ఉద్యమకారుని విధంగా మాట మార్చి మాట్లాడితే ఇంతకన్నా దౌర్భాగ్యస్థితి ఇంకోటి ఉండదు. కవిత చేయాల్సింది ఏమి లేదు. ఇక్కడ తండ్రి యొక్క ఇమేజ్ ను నాశనం చేయడానికి కంకరం కట్టుకుంది, అన్న యొక్క ఇమేజ్ ను నాశనం చేయడానికి కంకరం కట్టుకుంది, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి పూర్తిగా కాంగ్రెస్ కుట్ర ఉంది. ఇది టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు. అది రామ్మోహన్ గారు ఒక మాట చెప్పండి, తెలంగాణ అస్తిత్వానికి కవిత గారు ఎలాంటి భంగం కలిగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆ వ్యాఖ్య చేశారు మీరు? ఎందుకు ఆ వ్యాఖ్య చేసినట్టు ఎక్కడ కూడా ఆడకూతురు తన సొంత కుటుంబాన్ని బజారుకి ఇడ్చి ఇట్లా బట్టబయలు చేసి ఇజ్జత్ తీసే పనులు చేసి తెలంగాణలో కూడా ఎంత ఆడబిడ్డలు ఎంత కోపం ఉన్నా, కష్టం ఉన్నా పంటు బిగును అనుభవించి తండ్రి దగ్గరనో, కుటుంబ సభ్యుల దగ్గరనో, పెద్దల సమక్షంలో మాట్లాడుకుని ఆ సమస్యను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మన యొక్క సంస్కృతి, మన యొక్క ధర్మం. తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలేదు పసుపు కుంకాల కింద ఆస్తులు ఇచ్చినా, పసుపు కుంకాల కింద భూములు ఇచ్చినా, అన్నలు కష్టపడుతుంటే, అన్నలు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ తిరిగి ఇచ్చిన చరిత్ర మన తెలంగాణ ఆడబిడ్డలో ఉంది. అందరు చెప్తున్న విషయం ఏముంది, సమాజంలో కూడా ఇది ఆస్తి పంచాయతీ కాబట్టి బజార్కి ఎక్కింది అంటున్నాం. ఆస్తి పంచాయతీ ఉండొచ్చు, ఆస్తి పంచాయతీ ఉన్నంత మాత్రాన బజార్కి ఎక్కి ఇట్లా తండ్రిని కానీ ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం, సుదీర్ఘకాలం తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చాలా మంది చేశారు. ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. అందులో కేవలం యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబ్బండ వర్గాలను ఏకం చేసి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. ఇలా రామ్మోహన్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను మీ దగ్గరికి వస్తా మళ్ళీ. పాపిరెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు విన్నారు కదా, రామ్మోహన్ గారు చెప్పింది ఏవైతే తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేలా ఉన్నారు కవిత గారు అని అన్నారు. అలాగే ఆవిడ ఆస్తి తగాదాలని రోడ్డు మీదకి తీసుకొచ్చారన్నారు, వాళ్ళ తండ్రి మాట వినలేదన్నారు, ఆవిడ తప్పు చేసిందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు మనం ఈ కవిత ఎపిసోడ్ను తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి చూస్తే, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు రాజకీయాల్లో అంత అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు బలంగా ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్, సెంటర్లో అధికారంలో ఉన్న బీజేపీ, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న రీజనల్ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. ఈ 3 చాలా బలంగా ఉన్నాయి. మూడింటి మధ్యనే హోరాహోరి పోరాటం జరుగుతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కవిత గారు ఆగమేఘాల మీద పార్టీని ఎందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, దీని ఇంకా నేపథ్యం ఏంటి అనుకున్నప్పుడు రామ్మోహన్ గారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కొంత చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆమె ఏమో చేయదలుచుకుందంటే ఏదో ఆమె మేనిఫెస్టో లెక్క ఏదో కొన్ని చెప్పింది. అవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా చెప్పినాయి. ఆమె కొత్తగా చెప్పింది కూడా ఏం లేదు. పాంచజన్యమే కాదు, మిగతా అన్ని చెప్పినప్పుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ చెప్పింది, బీఆర్ఎస్ చెప్పింది, బీజేపీ కూడా చెప్తాను. దానిలో ఆమె కొత్తగా కనుక్కొని నేను ఇది చేస్తా అని చెప్పడం లేదు.
అయితే ఒకటేంటంటే ఆమె అంత పార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఒకవేళ మనం కవిత గారి నేపథ్యం చూస్తే, కవిత గారి నేపథ్యం 3 దశలు ఉన్నది. ఒక దశ ఏంటంటే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ జాగృతి అని పెట్టి, అప్పటి నుంచి వెళ్ళి కూడా ఆమె ఈ సంస్కృత కార్యక్రమాలను పేరు పెట్టింది. కానీ అప్పుడు నేను కూడా మన బీఆర్ఎస్ లో తెలంగాణ మూవ్మెంట్ లో చాలా దగ్గరగా పనిచేసిన వీళ్ళందరూ తెలుసు నాకు. కవిత గారు తెలుసు, కేసీఆర్ గారు తెలుసు, కేటీఆర్ గారు తెలుసు, అందరూ తెలుసు. అయితే ఈమె మీద అప్పుడే 2014 ముందే అనేకమైన ఆరోపణలు రావడం జరిగింది. అలా బహుశా ప్రముఖమైన ఆరోపణ ఈ పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేసింది పైసల కోసం. అప్పుడు ఆ పేపర్లో పడ్డది, న్యూస్లో పడ్డది, పెద్ద వచ్చింది. అంటే అటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి కవిత గారు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆమె అధికారాన్ని ఒక విధంగా వాడుకున్నారు, అనుభవించారు అంతే. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత అప్పటికి కూడా నాకు తెలిసిన మట్టుకు మ్యాక్సిమం బీఆర్ఎస్ లేదా కేసీఆర్ ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒకసారి అయితే ఆయన చెప్పకుండా చేయకుండా ఢిల్లీ పోయినప్పుడు ఎందుకు ఢిల్లీకి పోయారని అడిగితే నాకు ఏదో కళ్ళ పరీక్ష కోసం నేను చెప్పడం జరిగింది. ఆయన పోయి అక్కడ ఎవరిని కలిసారో కానీ ఆయన కలిసిన అక్కడ పోయించిన తర్వాతనే ఆమె నేను ఎక్కువ అయిపోయింది. ఆ లెవెల్ బిడ్డను కూడా రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మరి అంతర్గతంగా ఏం జరిగింది అనేది మాకు తెలియదు. కానీ ఇవి ఆమె పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం అంతర్గత కలహాలు. అంతర్గతంగా కుటుంబంలో ఏమేమి వ్యవహారాలు వచ్చినాయి, ఎందుకు వచ్చింది, అది మొదలు ఆమె అటాక్ చేసినంతా కూడా ఫ్యామిలీ చేసింది. ఒకవైపు అన్నగారిని చేసింది, ఒకవైపు బావగారిని హరీష్ రావు, ఇంకొక వైపు వాళ్ళ కజిన్ బ్రదర్ ఉంటాడు సంతోష్ రావు అని, రకరకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న అధికార ఏదైతే కేంద్రంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేసి వాళ్ళు బాగా పైసలు తిన్నారు, అది చేసారు, ఇది చేశారు, నాన్నను బస్సు పట్టించారు, అది చేశారు, అది రకరకాలుగా. ఆ మొదటి 6 నెలలు ఆమె ఎంతసేపు ఫ్యామిలీ గురించే మాట్లాడింది, ఫ్యామిలీలో ఉన్న ఏది డిఫరెన్సెస్ లేదా భేదాల గురించే మాట్లాడింది. కానీ తర్వాత అది ఏమైందంటే ఒక స్టేజ్ మించిపోయిన తర్వాత టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, దానికి ఆమె ఇంకా రెచ్చిపోయి ఇంకా మాట్లాడడంతో ఆఖరికి పార్టీ క్రమశిక్షణగా ఆమె సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మొన్న పార్టీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఒకటేంటంటే ఇవన్నీ కూడా మామూలు విషయాలు. కానీ రాష్ట్రానికి ప్రజలకు ఈ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏంటి, అసలు ఆమె పార్టీ పెట్టినంత ఆవశ్యకత కానీ ఆ ప్రయోజనం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదా, ఆమెకు అంత శక్తి ఉన్నదా, ఆమెకు అంత నైపుణ్యం. ఇప్పుడు ఆమె చాలా విషయాలు కూడా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కానీ చాలా మందిని అటాక్ చేసింది అందరినీ. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు అందరిని కూడా అటాక్ చేయడం అనేది అవసరం. అయితే అటాక్ చేసే క్రమంలో ఆమె దాదాపు 9.5 ఏళ్ళు లేదా 9 ఏళ్ళ పరిస్థితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అన్ని విధాలుగా అధికారాన్ని ఆమె ఎంజాయ్ చేసింది. అంటే బహుశా కొద్ది మంది ఆ లెవెల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఆమె ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆమె. ఎన్నడూ కూడా ఆమె ఏ విషయాలలో కూడా అది బయటకు వచ్చి తెలంగాణ విషయంలో కానీ, సామాజిక న్యాయం విషయంలో కానీ, ప్రజల అవసరాల విషయంలో కానీ ఎన్నడూ కూడా ఆమె పార్టీని నిలదీయడం కానీ, అప్పుడున్న ముఖ్యమంత్రి లేదా తండ్రిని నిలదీయడం కానీ, ఆయన అన్నను కానీ ఎవరిని కూడా ఆమె ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వచ్చి బయటపడి బీఆర్ఎస్ పార్టీలో కొంత నష్టం జరుగుతున్నదని పక్కకు పెట్టిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ చూసేది ఏంటంటే ఇది కేవలం ఒక టీ కప్లో తుఫాన్ లెక్క, ఇది అంతర్గతంగా వచ్చిన సమస్యలతో వచ్చింది. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ. బీఆర్ఎస్ అంత వీక్గా లేదు. ఆమె పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆమెతో పోలేదు. ఆమెతో ఉన్న వాళ్ళు కూడా మామూలుగా పైసల కోసమో లేకపోతే మిగతా ఇంకా వేరే ప్రయోజనాలు ఆశించి ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అది ఇప్పటికీ అయితే నా ఉద్దేశంలో అది పెద్ద రాజకీయంగా ఒక శక్తిగా తయారయ్యి అది తెలంగాణ ప్రజలలో పోతుందనే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మేడం. ఇప్పుడు మీ దగ్గర 2014 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ మొత్తానికి కనుమరుగైంది. అప్పుడు వైఎస్ జగన్ ఏం చేసిండు, మొత్తం కాంగ్రెస్ బేసినంతా కూడా ఆయన తీసుకొని వైసీపీ పెట్టుకోవడం జరిగింది. అట్లా చేసినప్పుడు కొంత బేస్ ఉంటుంది, కొంత వ్యవస్థ ఉంటుంది. తర్వాత ఆయన 2019లో కూడా అధికారానికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కవిత విషయం చూస్తే మాత్రం అటువంటి విషయం మనకి ఏం కనబడలేదు. ఆమెతోని ఒక్క
పేరున్న బీఆర్ఎస్ నాయకుడు కానీ, కొంత విలువన్న బీఆర్ఎస్ నాయకుడు కానీ, కానీ పాపిరెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు 2024 ఎన్నికల్లో ఎంతో కొంత నష్టం అయితే కలిగించారు కదా ఆయన బ్రదర్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి న్యూసెన్స్ వాల్యూస్ ఉంటాయి, నేను కూడా ఒప్పుకుంటాను. ఆమె కూడా కొంత న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసింది, కొంత జగన్ ఓడిపోవడానికి కొంత కారణం కావచ్చు. కానీ అన్ని విషయాలలో కూడా అట్లా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి, రెండు పార్టీల మధ్య కూడా డైరెక్ట్ ఫైట్. ఆ డైరెక్ట్ ఫైట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పెద్ద ఇంజనీరింగ్ ఏంటంటే పొలిటికల్ ఇంజనీరింగ్ అంటే, ఆ పొలిటికల్ ఇంజనీరింగ్ ఏంటంటే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని వైసీపీని ఎదుర్కొని ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ ఆ పరిస్థితి లేదు. ఈమె కూడా అంత సీన్ కూడా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతాయని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్, షర్మిల అన్నదమ్ములు తండ్రి ఆస్తి కోసం కొట్లాడుకున్నారంటే కొంత ఏదో అటు ఇటు అయింది. కానీ ఇక్కడ తండ్రి మీద స్వయం కొట్లాడుకున్నారు. నేను వేరే నంబర్ నుంచి చూడండి మీ దాంట్లో అది తండ్రి మీద కొట్లాడడం అంటే కూడా కొంత బాగా లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మొత్తం మీద ఈ పార్టీ వ్యవహారాలు ఆమె చేస్తున్న విమర్శలలో అది కేవలం వ్యక్తిగత విమర్శలుగానే చూస్తున్నాయి. కాబట్టి పెద్దగా ముందుకు పోయి అది రాజకీయాలలో అది బాగా ప్రభావితం చూపెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో ఆమె తీసుకునే ఏదైనా ఇష్యూ బేస్డ్ అంటే ఏమైనా ప్రజల సమస్యలను తీసుకొని దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసుకొని మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మామూలుగానే విమర్శలకే పరిమితం అవుతున్నది రాబోయే కాలంలో. అజయ్ గారు మీరు చెప్పండి, మీకు తెలిసిందే కదా కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. మీరు ఆంధ్రాలో కూడా షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అనేది ప్రత్యక్షంగా చూశారు. అలాగే ఇప్పుడు కవిత గారి ఎఫెక్ట్ టీఆర్ఎస్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అనుష గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, వైకే టీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ పార్టీ అధినాయకుడిని విమర్శించే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. ఇందాక రామ్మోహన్ గారు కవిత గారు తప్పు చేశారు, పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. కవిత గారు జైలుకి వెళ్ళినప్పుడే సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్కి ఒక రెప్యుటేషన్ ఉండొచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆమె లిక్కర్ స్కామ్లో జైల్లో చాలా రోజులు ఉంది. సరే బయటకు వచ్చింది, కేసు కొట్టేశారు, వాళ్ళు నిర్దోషులు చెప్పారు, వాళ్ళు సచ్చిలురా కారా అంటే అది సమాజం తెలుసుకోండి. బట్ కానీ ఆ రోజే ఆమె జైలుకి వెళ్ళిన రోజే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలో ఉండి ఈ విధమైన స్కాములు ఇరుక్కున్న మా కుటుంబ సభ్యులైనా సరే మేము సస్పెండ్ చేస్తున్నాం అని ఉండుంటే తెలంగాణ సమాజం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచనని నెత్తి మీద పెట్టుకుని ఉండేదేమో. బట్ కానీ ఆమె జైలు నుండి బయటకు వచ్చేదానికి పార్టీలో ఉన్న నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరూ సహకరించి ఆమె బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఆమెకు సముచితమైన స్థానం లేదని ఆమె భావించి కుటుంబ సభ్యులపై పోరాటం చేసింది దరిదాపు ఒక 6 నెలల కాలంగా. అది హరీష్ రావు గారి మీద కావచ్చు, సంతోష్ రావు గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, నిన్న పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారి మీద కావచ్చు. ఇన్ని నెలల తర్వాత అంటే సస్పెండ్ చేసే దగ్గర దాదాపు 2-3 నెలలు ఉండొచ్చు. బట్ కానీ చాలా సమయం ఉంది. సరే అది తెలంగాణ అంశం. అక్కడ రేపొద్దున కవిత గారు రాబోయే ఎలక్షన్స్లో ఆమె ఏం ఇంపాక్ట్ చూపిస్తారు, బీఆర్ఎస్కి కవిత గారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఇందాక మీరు కోడ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో షర్మిల గారి పాత్ర ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకుందంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధి కంటకుడు, అతను సరైన నాయకుడు కాదు, అతని ఆలోచనలు దోపిడి. మీరు చెప్పండి అజయ్ గారు. అలాగే డిబేట్లోకి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కూడా వచ్చారు. వెల్కమ్ టు ద డిబేట్ శివకుమార్ గారు. శివకుమార్ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి తెలంగాణలో ఏం జరుగుతోంది? టీఆర్ఎస్
పార్టీ ఏదైతే కవిత గారు పెట్టారో ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఆవిడ పార్టీ అనౌన్స్ చేసిన కొద్ది క్షణాల్లోనే రేవంత్ రెడ్డి గారి మీద ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతోంది అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే వైశాలి గారు కొత్త పార్టీ పెట్టింది సరే, ఆమె ఇంతకుముందు తెలంగాణ జాగృతి అనే పేరు మీద తండ్రి చాటున బిడ్డలాగా ఉండి అక్కడ సైమల్టేనియస్లీ నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతా అనే రకంగా కూడా ఆమె ముందుకు పోవడం జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఆమెకి ఇచ్చిన అడ్వాంటేజ్. దాని తర్వాత ఆమెకు కావాల్సింది ఏంది? ఫ్రీడమ్ కావాలా, డామినేషన్ కావాలా, అవసరం అనుకుంటే నాకు పగ్గాలు నా చేతులు ఇవ్వండి అనేది తన ఆలోచన. కానీ శివకుమార్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది మాత్రం కవిత గారే. అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. వైశాలి గారు చెప్పండి బాపిరెడ్డి గారు. ఈ తెలంగాణ ఉద్యమంలోనే బతుకమ్మ ఒక పార్ట్గా నడిచింది. అవునవును, కరెక్టే. కానీ దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒకటే కాదండి, తెలంగాణలో ఉన్న పండుగలు, కల్చర్ అన్నిటికి బోనాలు అన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో కల్చరల్ ఐడెంటిటీ అనేది ఒక పెద్ద మూమెంట్. ఈమె దాని క్రెడిట్ గ్రాప్ చేసింది, అంతేగాని ఈమె పెద్ద ఏం చేయలేదు, అట్లేం లేదు. తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఆడినారు, తెలంగాణ ప్రజలు బోనాలు ఆడినారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ సంస్కృతి అస్తిత్వం కోసం కొట్లాడాను, కానీ అనవసరంగా ఏమి లేనిపోయిన క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే అండి. ఓకే, శివకుమార్ గారు చెప్పండి. అయితే వైశాలి గారు దీంట్లో ఇప్పుడు నేను పాపిరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే బతుకమ్మ అనేది ఈరోజు కవిత ఆడింది డిస్కో బతుకమ్మ. ఒరిజినల్ బతుకమ్మ ఆడేది మొత్తానికి వాళ్ళు ఆడింది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉండేది. మా తల్లులు కూడా ఆడినరు, దానికంటే ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా ఆడినరు. ఆ రకంగా అది బతుకమ్మ అంటే వాళ్ళు పాడే పాట మీద కానీ, లేకపోతే వాళ్ళు వేసి ఆ చప్పట్లు కానీ, ఆ వంగడం కానీ, అదొక సాంప్రదాయంగా దట్ వాజ్ అన్ ఎక్సర్సైజ్ లాగా ఉండేది. కవిత వచ్చిన తర్వాత దట్ ఈస్ కమర్షియల్ అయిపోయింది, డిస్కో బతుకమ్మ అయిపోయింది. మొత్తం ఇంటర్నేషనల్ లో పోయిన కూడా. మరి ఈ రోజు కూడా చూడండి, గతంలో బతుకమ్మ ఆడితే లేడీస్ ఆడేవాళ్ళు మొత్తానికి ఒక సాంప్రదాయంగా ఉండింది. కానీ ఉద్యమ కాలంలో వంటవారు పని, ఇంకేదో చాలా అంశాలు అక్కడ వచ్చినాయి. పోతరాజని, రంగమని, లేకపోతే బోనాలని, ఇవన్నీ కూడా ఆ ఉద్యమంలో అదొక భాగంగా వంటవారు పని, రోడ్డు పైనే వండుకొని తినడము, మొత్తానికి రాస్తారోకలాగా చేయడం, ఇవన్నీ అది ఉద్యమ కాలంలో అదొక ట్రెండ్ లాగా. ఆ నలుగురు కలిసిన దగ్గర ఇప్పుడు మామూలుగా ఏదైతే శ్రావణ మాసమో దాని తర్వాత వచ్చిన తర్వాత మొత్తానికి ఈ చెట్లలోకి పోతారు, అంటే గార్డెన్స్ లో పోతారు అనే రకంగా ఆంధ్రాలో కూడా ఉంది కదా ఆ సాంప్రదాయం. సో అట్లా ఇది ఒక ట్రెడిషనల్ గా చేయడం జరిగింది తప్ప, కానీ కవిత వచ్చిన తర్వాతనే బతుకమ్మ షైన్ అయింది అనడం మటుకు తప్పు. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా కవిత ఆడేటప్పుడు కూడా తల్లులందరూ కూడా, అంటే తల్లి వయసు ఉన్న వాళ్ళందరూ ఒక 70-75 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా 20 ఏళ్ళ కింద కూడా దీని మీద బాగా విమర్శలు వచ్చినాయి. మనం చాలా డిబేట్లలో కూడా ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అయితే కవిత పరంగా ఆలోచిస్తే కవిత ఒక డామినేటెడ్ లేడీ. ఆమె ఖచ్చితంగా ఆ అధికార దాహం ఉంది, అధికారం చేయాలనే ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఆమె మొన్న తెలంగాణ జాగృతి పరంగానే ఆమె నెక్స్ట్ రాబోయేది నేనే అధికారంలోకి వస్తా, అవసరమైతే నేను ముఖ్యమంత్రి అయితా అనే రకంగా ఆమె మాట్లాడుతుందంటే ఆమె ఆకాంక్ష మొత్తానికి అదులు లేవు అనే రకంగా ఉంది. కానీ ఒక్కటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి బీఆర్ఎస్ ని ఇటు కవితని కంపేర్ చేసే మటుకు కేసీఆర్ తర్వాత మొత్తానికి కవితకే ఆ టాలెంట్ ఉంది. ఈవెన్ కేటీఆర్కి లేదు, హరీష్ రావుకి లేదు, వాడు సంతోష్ రావుకి లేదు. కేసీఆర్ తర్వాత ఈ మొన్నటిసారి మనం కేసీఆర్ ని కొంగర్ కలాన్లో మీటింగ్ చూస్తున్నాము. ఆయన మొత్తానికి కేసీఆర్ వస్తాడు, మొత్తానికి ఆయన స్పీచ్ ఆదర కొడతారు, ఉద్యమ కాలంలో లాగా అనుకున్న దాన్ని కొంగర కలాన్లో వచ్చిండు, 5 నిమిషాలు ఆయన స్పీచ్ ముగించిండు, పోయిండు. అదే దాని తర్వాత మళ్ళీ 2.5 years లో మళ్ళీ చూస్తే మొన్న మొత్తానికి జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారి సభ, అది జన ఆశీర్వాద సభ అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పేరు పెట్టుకోను, కానీ అది నేను మట్టుకు ఒప్పుకోను.
అది జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద సభ. అప్పుడే కానీ కేసీఆర్ బయటకు వచ్చిండు. అక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన దాంట్లో గతంలో ఉన్న స్టఫ్ అయితే లేదు. ఈ రోజు ఆ స్టఫ్ ని మొత్తం కవిత తీసుకొని డైరెక్ట్ ఎదురుదాడి చేయడం జరుగుతుంది. కవిత కనుక కేసీఆర్ గారి మీటింగ్ అద్భుతంగా జరిగింది. జీవన్ రెడ్డి సభ కాదు, జన ఆశీర్వాద సభనే. రేవంత్ రెడ్డి గారు జీవనానికి చేసిన మోసం, పార్టీ ఆయనకు చేసిన ఇబ్బందులతోటి కేసీఆర్ గారు అక్కడ చేర్చుకున్నారు. ఈ రోజు జీవన్ రెడ్డి గారు అక్కడ నుంచి జగిత్యాల షురు అయిపోయింది. మీ యొక్క పతనం ఖాయం ఖచ్చితంగా. రేపు తెలుస్తుంది మీకు, 2 నెలల తర్వాత తెలుసు ఏం జరిగింది. రామోహన్ భాయ్, మనం మొదటి నుంచి ఇదే అనుకుంటున్నాం. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అనే వ్యక్తి కుటుంబ పాలన చేసిండు. ఆ కొడుకు బిడ్డని, తర్వాత అల్లుణ్ణి, తోటి ఏమంటారు అది మరదల కొడుకుని తీసుకొచ్చి ఆయన మునిగిపోయిండు. ఈరోజు కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్ లో పండుకోవడానికి కారణం కూడా వాళ్ళే. ఆయన ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, గెలిపిస్తే నేను ప్రజలలో ఉంటా, ఒకవేళ నన్ను ఓడగొడితే మటుకు నేను ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటుండు. ఏమని, నా కొడుకుని బిడ్డని అల్లుని తర్వాత ఆ సంతోషరావు గారిని తెచ్చి నేను నా కొంప నేనే ముంచుకున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలకి, ఇట్లా రామ్మోహన్ రావు అసంటోళ్ళకి నేనేం చేయలేకపోయినా, ఉద్యమకారులకు ఏం చేయలేకపోయినా అనేది ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటుండు. కానీ అది చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటారు అనేది మీ అసొంటి ఉద్యమకారులు లేకపోతే పార్టీ కరుడు కట్టిన బీఆర్ఎస్ నాయకులు మీరు చెప్తున్నారు తప్ప. శివకుమార్ గారు కేసీఆర్ గారు ఈ రోజు చాలా రోజుల తర్వాత మైక్ ముందుకొచ్చి ప్రెస్ మీట్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇది చండాలమైన చిల్లర ప్రభుత్వం అన్నారు. అలాగే ఈ ప్రభుత్వానికి ధాన్యం కొనడం కూడా చేత కావడం లేదనే మాట అన్నారు, వ్యాఖ్య చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఒక మాటకారి, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఫస్ట్ చిల్లర మాటలు మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆరే. ఎందుకంటే కేసీఆర్ గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే ఏమన్నాడు, ఈ రోజు ఆ అంశం మీద మాట్లాడదామంటే మేము ప్రిపేర్ కాలేదు అనేది. ఆయన ఒక క్యాప్టెన్, ఒక మామూలుగా పైలట్, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఉందాగా చెప్పడం జరిగింది, మేము ఈ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ కాలేదంటే అసెంబ్లీలోనే అనడం జరిగింది. ఏమని, ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిండ్రా అని. అది ఎంత పెద్ద మాట. అసెంబ్లీలో ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను దగ్గర 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ ఈ భాష అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి నేను ఎవరిని చూడలే, ఒక కేసీఆర్ తర్వాత. మళ్ళీ ఆ తర్వాత నేను మొన్న చూసిందంటే మండలిలో కేసీఆర్ కూతుర్నే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మనం ఏమి పీకి కట్టలు కట్టినాము అన్నది ఒక ఆడ కూతురై ఉండి, అంటే ఒక ఆడమెకి కానీ అటు కేసీఆర్ కానీ అదే భాష మాట్లాడుతుంటే విత్తనం ఏది ఉంటుందో చెట్టు కూడా అదే మొలుస్తుంది అనేది తెలంగాణలో ఒక సామెత. కాబట్టి ఇది ఈ రకంగా భాష మాట్లాడదు. కేసీఆర్ మాట్లాడేది తప్పు మాట్లాడతాడు. అండ్ ఉద్యమ కాలంలో సరే నీళ్లు నిధులు నియామకాలు రెచ్చగొట్టడము అందరూ అందులో నవ్వుకుంటూ మాట్లాడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భాషకి ఈ తిట్ల పురాణమే తెలంగాణ భాష అనే రకంగా ముద్రేయడానికి వేయండి, కానీ ఎవరు కూడా అది లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఉందాగా నడిపేయడం జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎట్లా జరిగిందో అట్లనే జరుగుతుంది. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మొత్తానికి అసెంబ్లీలోకి బయట పోనీయకుండా తాళాలు వేసేయండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులని మనం ఎత్తి చూపిద్దాం, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలా అసెంబ్లీలో కూర్చోనని చెప్పడం జరిగింది. కానీ శివకుమార్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన డిబేట్ లో హజ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌస్ గారు జాయిన్ అయ్యారు. గౌస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. అలాగే రాజ్యసభకి రిజైన్ చేసినటువంటి సాయి కుమార్ గారు, మీకు తెలిసిందే కదా, వైసీపీలో రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అంటే ఆయనే అన్నట్టుగా మెలిగిన విజయసాయి రెడ్డి గారు. ఆయన ఎంపీగా రిజైన్ చేసి రాజ్యసభకి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి దూరం జరిగి ఇప్పుడు నేను కూడా జూలైలో కొత్త పార్టీతో మీ ముందుకు రాబోతున్నానని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఈ పార్టీ సంగతి ఏంటి, అది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీనే 11 సీట్లకే పరిమితమైంది ప్రస్తుతం. అలాంటిది మరి విజయసాయి రెడ్డి గారు ఇంకో పార్టీ వేరు కొంపటి పెట్టి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 నంబర్ 3 అనేది ఏం లేదండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో #1 జగన్మోహన్ రెడ్డి గారే. అలా అలా ఆయన క్రియేట్ చేశారే తప్ప, మీడియా హైక్ చేసిందే తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతున్నారు ఇంతకుముందు కూడా. కాకపోతే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉన్నింది ఆయనకు, అంతకు మించి మరొకటి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన పెడతాడో లేదో ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ పార్టీ పెట్టినప్పటికీ కూడా మా పార్టీకి ఎటువంటి ప్రభావితం చేయదని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. కానీ గౌస్ గారు ఇలాగే అన్నారు, షర్మిల గారు పార్టీ పెట్టినా ఆవిడ ప్రచారం చేసినా మాకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని ఎన్నికల ముందు మీరు చెప్పారు. కానీ రిజల్ట్ వచ్చాక మీరు కూడా చూశారు, ఎంతో కొంత ఇంపాక్ట్ ఆవిడ క్రియేట్ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వల్ల మీ పార్టీకి అంటే ఎంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం లేదని ఎలా చెప్తున్నారు మీరు? మేము క్లియర్గా ఒకటే చెప్తున్నానండి. చెప్పండి గౌస్ గారు. మీరు గత ఎన్నికల గురించి చెప్తున్నారు, షర్మిల గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం పడిందని చెప్పేసి. కేవలం 0.5% ఓట్లు పెరిగాయే తప్ప ఆ ప్రభావితం 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగతా ఎక్కడే కానీ లేదు. ఎక్కువ మైనార్టీలు ఉండే చోట కాంగ్రెస్ పార్టీకి గతంతో పోల్చుకుంటే కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయి, కానీ షర్మిల వల్ల మా పార్టీ ఓడిపోయింది అనేది ఒట్టి మాటలు. ఎందుకంటే ఆవిడ వల్ల ఓడిపోయింది అన్నట్ల ఇంపాక్ట్ ఆ ఓటంలో ఎంతో కొంత ఆవిడ భాగం ఉంది అనేది. జస్ట్ ఒక 0.5% ఓట్లు తేడా వచ్చాయి అంతే. గతంలో 2019లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన దానికి ప్రస్తుతం 2024లో పోటీ చేసినప్పటికీ జస్ట్ 0.5% ఓట్లు మాత్రమే పెరిగాయి, కానీ వాళ్ళకు 1% 2% ఓట్లు ఎక్కడ కానీ పెరగలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం ఈ కూటమి దాని వల్లనే ఎఫెక్ట్ పడింది, కానీ మిగతా ఎక్కడే కానీ ఆ ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే 39.54% ఓట్లు వచ్చాయి మా పార్టీకి. సింగిల్ పార్టీగా మనం పోటీ చేసి అన్ని ఓట్లు రావడం గొప్ప విషయం. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి చాలా వరకు సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అయితేనేమి, దాని ప్రభావమే కానీ ఎక్కడే కానీ షర్మిల కానీ ప్రభావం కానీ మరొకటి కానీ లేదండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడతారని మీరు చెప్తున్నారు. గతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాల్లో ఒక నాయకుడు అని చెప్పేసి పరిచయం అయ్యారు తప్ప ఆయనకంటూ సొంత ఇమేజ్, సొంత క్యాడర్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు మా జిల్లా అల్లుడే కాబట్టి, ఆయన కడప జిల్లాకు అల్లుడే కాబట్టి ఆయన ఒక ఆడిటర్గా కొనసాగేవారే, కానీ ఆయనకు గతంలో ఎప్పుడే కానీ రాజకీయపరమైనటువంటి అనుభవం కానీ రాజకీయ పరంగా ఆయన కూడా లేడు. ఎందుకంటే వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ ఏమైనా రాజకీయ పరంగా ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం రాజకీయాల్లో లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీలో ఆయన వర్క్ డెడికేషన్ బట్టి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారే, కానీ ఆయన పార్టీ పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పేసి నేను క్లియర్ కట్గా నేను చెప్తున్నాను. ఓకే గౌస్ గారు. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టబోతున్నారు, జూలైలో అనౌన్స్ చేస్తారన్న వార్తలు చెప్పండి అజయ్ గారు. అనుష గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో అది అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ వైసీపీ కావచ్చు, అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అయినా, ఇక్కడ అధికారంలో ఉన్న మేమైనా ఓ పార్టీ మీద విమర్శలు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేస్తాం. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ఆ నాయకుడు బలాబలాల ఆధారంగా గెలుపడంలో ఉంటాయి. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బయటకు వచ్చి మా కుటుంబంలో ఉన్న మా అన్నో, మా తమ్ముడో, మా నాన్నో వాళ్ళు పరిపాలించిన సమయంలో దోపిడీ చేశారు, వాళ్ళ పరిపాలన సరిగ్గా లేదు, వాళ్ళు సరైన నాయకులు కాదు, ఇప్పుడు మీ పక్షాన వాళ్ళు పోరాటం లేదు అని ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతారో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది అనుష గారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీని పూర్తిగా ఎదురు నిలబడింది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ.
5 సంవత్సరాలు మేము ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల మీద, దోపిడీ విధానాల మీద, విధ్వంసకర విధానాల మీద, రాష్ట్ర ప్రజల మీద వాళ్ళు సాగిస్తున్న హత్యాకాండలు, దహనకాండల మీద మేము పోరాటం చేశాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్రాన్ని వాళ్ళు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఆ కేసును పక్కన పడేసి వాళ్ళు అధికారం అనుభవించిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సునీత గారు, షర్మిల గారు బయటకు వచ్చి మా బాబాయ్ హత్య కేసు, నా తండ్రి హత్య కేసులో నా అన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే చెబుతుంది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేవిధంగా తెలంగాణలోనైనా గత 10 ఏళ్ళు నా తండ్రి పరిపాలించాడు, నా అన్న మంత్రిగా ఉన్నాడు, నా బావ మంత్రిగా ఉన్నాడు, వీళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఆ రోజు దాంట్లో నా పాత్ర కూడా ఉంది, నన్ను క్షమించండి, ఈ రోజు నేను తప్పు తెలుసుకున్నాను, నేను బయటకు వచ్చాను, మీకోసం పోరాటం చేస్తానని చెప్పితే నమ్ముతారా నమ్మరా అనేది తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశం. బట్ కానీ రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కవిత గారు పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అక్కడ చీల్చే ఓట్లు అవి బీఆర్ఎస్ ఏముండి ఉంటాయి, ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్వే. ఈ రాష్ట్రంలో షర్మిల గారు పోటీ చేస్తే ఇందాక అన్నగారు గౌస్ గారు చెప్పినట్టు అది 1% అయినా కూడా చీలిన ఓటు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. ఖచ్చితంగా అదే విధంగా వీళ్ళిద్దరు పార్టీ పెట్టినా, వీళ్ళిద్దరు చెబుతున్నా, మేము చెప్పే అంశం ఈ రోజు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెబుతున్నారు. అనుష గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన అని మేము చెప్పామో దాన్ని ధృవీకరించింది వాళ్ళ కుటుంబ సభ్యులు, తోబుట్టువు. అనుష గారు కూడా ఆయన మాటకు నేను మాట అడ్డం తగులుతున్నాను, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను చెప్పండి వాళ్ళు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసకర పరిపాలన అంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడే కానీ విధ్వంసం జరగలేదు. అరకొరగా లోకల్ గా ఇక్కడ వాళ్ళకు డిస్ప్యూట్స్ ఉంటే అలా జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విధ్వంసానికి ఎక్కడే కానీ తావు ఇవ్వలేదు. అజయ్ గారు ఆయన మాట్లాడిన తర్వాత చెప్తారు, మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. చెప్పండి గౌస్ గారు. విధ్వంసకర పరిపాలనకు ఆయన ఎక్కడే కానీ తావు ఇవ్వలేదు. ఎక్కడన్నా స్థానికంగా ఇద్దరి మధ్య తగువులు ఉన్న పాత కక్షలు మాత్రమే జరిగాయి, కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో అటువంటి ఎక్కడే కానీ జరగలేదు. ఇంకొకటి ఆయన హయాంలో కేవలం 3,30,000 కోట్లు ఆయన అప్పు తెస్తే 5 సంవత్సరాల కాలంలో ఈయన కేవలం 2 సంవత్సరాల్లోనే ఆ అప్పును మించిపోయేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉంది అనమాట. అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పైసా బెనిఫిషియర్కు నేరుగా వెళ్ళిందే కానీ ఎక్కడే కానీ మధ్యవర్తులకు కానీ దళారీ వ్యవస్థలు కానీ అటువంటి లేకుండా ఆ పరిపాలన సాగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే విధ్వంసాలు, గలాటలు, ఈ పంచాయతీలు చేయాలనుకుంటే బాగా ఇంకా ఎక్కువ జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది వైసీపీ నాయకులను వాళ్ళు ఈడ్చిచ్చి కొట్టారు. ఒక మైనార్టీ నేత రషీద్ను గుంటూరులో రోడ్డు మీద వినుకొండలో చంపడం జరిగింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చినాక జరుగుతున్నాయి, కానీ గతంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా. ఓకే అజయ్ గారు ఇప్పుడు చెప్పండి అజయ్ గారు. గౌసన్న విధ్వంసకర పరిపాలనే జరగలేదంటా ఉన్నాడు. విచిత్రంగా ప్రజావేదిక కూల్చివేతతో మిగిలిన మీ విధ్వంసం, అన్నా క్యాంటీన్లు మూసివేతతో మిగిలిన మీ విధ్వంసం, మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ అనే వ్యక్తిని పిచ్చోడు చేసి చంపిన మీ విధ్వంసం, ఒక డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన మీ విధ్వంసం, ఒక బీసీ బిడ్డ నా అక్కని వేధిస్తున్నారని అడిగినందుకు అతన్ని చంపినప్పుడు కనీసం స్పందించని మీ విధ్వంసం, రోడ్డు మీద చంద్రయ్య అనే వ్యక్తిని మాచర్లలో జై జగనన్న అని చెప్పి గొంతు కోసిన మీ విధ్వంసం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూశారన్న గౌసన్న. చూసిన తర్వాతే మీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాతే రాష్ట్ర ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఇక అప్పులు అంటా ఉన్నారు. అప్పులు అనండి, నేను చెప్పనండి. మీరు అప్పులు తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారో చెప్పనా? స్కూళ్ళకి రంగులు వేసుకున్నారు మీ పార్టీ. పక్కన పడుతుంది.
అన్న ఒక్క విషయం నిమిషం పక్కన ఒక్క పడుతుంది. నిమిషం ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. ఆయన అడిగినా చెబుతున్నా. ఈ రాష్ట్రంలో మేము కట్టిన టిడ్కో ఇళ్లకు మీరు రంగులు వేసుకున్నారు. చిన్న పిల్లలకి ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, చీకులు, బెల్ట్తో సహా దాని మీద మీ జగనన్న బొమ్మలు వేసుకున్నారు. భూమి సర్వేరాళ్ల మీద మీ జగనన్న బొమ్మలు వేసుకున్నారు. పాసు పుస్తకాల మీద మీ జగనన్న బొమ్మలు వేసుకున్నారు. మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన అప్పులు మీ పబ్లిసిటీ పిచ్చితో నాశనం చేశారు. చివరికి తాగుబోతుల్ని తాకట్టు పెట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ తాగుబోతుల మీద కూడా అప్పు తెచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం తెచ్చే ప్రతి రూపాయి ట్రాన్స్పరెంట్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉంది కూటమి ప్రభుత్వం. గతంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. గతంలో అజయ్ గారు ప్రాజెక్టులు ఏ విధంగా పరుగులు పెడతా ఉన్నాయి. అజయ్ గారు, అనుష గారు గౌసన్న చెప్పాడు. గౌసన్న చెప్పిందా నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. ఆ రోజు 3 ముక్కలాట రాజధానిని ఏ విధంగా చెప్పి కనీసం ఒక ఇటుక రాయి పెట్టకుండా ఏ విధంగా సర్వనాశనం చేశారు. ఈ రోజు అమరావతి అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడతా ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఎన్ని అజయ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అజయ్ గారు మళ్ళీ మాట్లాడుకుందాం ఈ టాపిక్ మీద. ఆ రోజు గౌస్ గారిని పిలుద్దాము, గౌస్ గారిని మిమ్మల్ని పిలుద్దాము. పాపిరెడ్డి గారు అనుష గారు ఒక్క నిమిషం నేను మాట్లాడివ్వండి సార్. మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. గౌస్ గారు, అనుష గారు చంద్రబాబు గారి గురించి జగన్ గురించి రెండు మూడు సమాధానాలు చెప్తాను. వినండి ఒక నిమిషం. ఇక్కడ జరగాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే కొత్త పార్టీ నుంచి ఇక్కడ నష్టం వస్తుందా అనేది సబ్జెక్టు. మనం వదిలిపెట్టి చంద్రబాబు గారిది జగన్ గారిది మాట్లాడడానికి కాదు. ఇక్కడ మళ్ళీ గౌస్ గారు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను ఆ టాపిక్ రోజున. జరుగుతుంది అనేది సబ్జెక్ట్. ఆ టాపిక్ చెప్పాడు కదా, కనీసం 2 మాటలన్నా మాట్లాడాలి కదా మేము. అదే విషయం మాట్లాడుకోవాలి. మళ్ళీ మీరు మాట్లాడతారు, మళ్ళీ అజయ్ గారు మాట్లాడతారు. మీరు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. మీరు అడిగిన డిబేట్ అది మాట్లాడదు. మళ్ళీ నేను చెప్తున్నది అడిగిన డిబేట్ చెప్పండి. 1 నిమిషం తర్వాత పరిపాలనకు నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆయన మళ్ళీ విధ్వంసం జరిగింది, డాక్టర్ మీరు చేశారు, అనంతబాబు వాళ్ళ కేసు చేశాడు. అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు వాళ్ళ డ్రైవర్ను చంపమని చెప్పారా? ఆయనకు పర్సనల్ గా ఏదో ప్రాబ్లం ఉంది, అది జరిగిందో లేదో ఇంకా కోర్టులో ఉంది. కోర్టు నిర్ధారించలేదు. కోర్టులో ఉన్నటువంటి కేసులు మాట్లాడడం తప్పదు. కోర్టులో ఎవరు నిందితుడా కాదా అని చెప్పేసి కోర్టులో అవసరం లేదు. ఇంకొకటి స్కూళ్లకు రంగులు వేశారంటారు. స్కూళ్ళ విషయంలో గౌస్ గారు కామ్ డౌన్. గౌస్ గారు జగన్మోహన్ రెడ్డి అజయ్ గారు ఒక్కసారి డైరెక్ట్ గా విజిట్ వెళ్ళాను. గౌస్ గారు ఆగిపోండి. పాపిరెడ్డి గారు క్వశ్చన్ మీకే. పాపిరెడ్డి గారు విన్నారు కదా, విజయసాయి రెడ్డి గారు కూడా జూలైలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గౌస్ గారు ప్లీజ్ స్టాప్. గౌస్ గారు ఆపండి ఒకసారి. 17 మెడికల్ కాలేజ్ కడితే పీపీపీ విధానాన్ని తెచ్చి ప్రైవేటీకరణ. గౌస్ గారు మైక్ మ్యూట్ అవుతుంది, ప్లీజ్ మీరు ఆపండి. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. మన టాపిక్ అది కాదు ఈ రోజు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి చూసి అందరు చూసి ఒక్క నిమిషం ఆగండి. పాపిరెడ్డి గారు మీరు మాట్లాడండి. అడగండి మేడం, ఏమడుగుతున్నారు అడగండి. నేను విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు కదా, పార్టీకి సంబంధించి మీరేమనుకుంటున్నా? ఉన్న పార్టీలే కొన్ని పార్టీలు ఇంకా మనుగడలో లేవు. ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదే ఏపీ విషయానికి వస్తే పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అట్లా ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీ వస్తే, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి జగన్ గారి తర్వాత విజయసాయి రెడ్డి గారి పేరే వినిపించేది పార్టీలో. అలాంటి ఆయన ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చేసి కొత్త పార్టీ పెడతానంటే దాని మనుగడ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
ఒకటి మేడం, ఇక్కడ ఈ రీజనల్ పార్టీస్ అన్ని కూడా ఈ కుటుంబ కలహాలే. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలే కాదు, మొత్తం భారతదేశంలో మొత్తం చూస్తే ఈ రీజనల్ పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో అన్ని చాలా పార్టీలలో కూడా కుటుంబ కలహాలే. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు 2005లో ఆ ఎపిసోడ్ చూస్తే పెద్ద ఎపిసోడ్, ఎన్టీ రామారావు పౌరులు తీసేసి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అంటే ఈ రీజనల్ పార్టీలలో నేను ఎవరు విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ రీజనల్ పార్టీలలో అంటే ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం, కుటుంబంలోని వ్యక్తుల యొక్క, అంటే దీన్ని ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులు ఎట్లా చూస్తారంటే, ఈ రీజనల్ పార్టీలలో ప్రజాస్వామ్యం తక్కువ ఉంటుంది, కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి కాదు, మొత్తం త్రూఅవుట్ ఇండియాకు సంబంధించిన విషయం కూడా ఇదే విధంగా ఉన్నది. కాబట్టి ఒకటేంటంటే, ఒక అధికారం ఉన్నప్పుడు ఈ వ్యక్తులు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారే ఉన్నారు, ఈయన చాలా ప్రబలంగా వెలిగిండు. దాదాపు ఢిల్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి విషయాలను చూడడం కానీ, మిగతా విషయాలు కానీ, కోర్టు కేసులు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ వ్యవహారాలు కానీ ఆయన బాగా చూడదు. ఎందుకంటే ఆయన ఈ సిఏ చార్టర్డ్ అకౌంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయన చూడడం జరిగింది. ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఏదైతే ప్రాముఖ్యత కానీ, లేకపోతే మిగతా విషయాలు కానీ తర్వాత ఉండకపోయినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా నేను చాలా ప్రముఖ పాత్ర వహించిన, చాలా ముఖ్యంగా చేసిన అన్న వాళ్ళ ఆ సైకాలజీ నుంచి ఈ కొత్త పార్టీలు రావడం. ఇక్కడ మా తెలంగాణలో కవిత విషయంలో కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి బ్యాక్గ్రౌండ్ పెద్దగా అంతకుముందు ఇప్పుడు అంత గౌస్ గారు చెప్పినట్టు రాజకీయాలలో ఆయనకు పెద్దగా గొప్పగా ఏమి లేదు. లేకున్నా కూడా ఎందుకున్నది అంటే, జగన్ గారు ఆయనను ఒక విధంగా చేరదీసాడు, ఆయన ఎలివేట్ చేసినాడు, ఒక స్టేజ్ తీసుకుపోయాడు. కాబట్టి నేను కూడా పార్టీ పెడతాను. అంటే ఒకటేంటంటే, ఇప్పుడు ఇదే విషయం నేను చెప్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరికృష్ణ గారు కూడా చంద్రబాబు గారిని తిరుగుబాటు చేసి ఒక పార్టీ పెట్టి పోటీ చేసిండు, ఓడిపోయారు. ఇది ఎక్కడ పోయిందో ఆయన చనిపోయింది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీజనల్ పార్టీలలో అంతర్గత కలహాలని సహజంగానే ఉంటున్నాయి, జరుగుతున్నది. ఆ కలహాలతోనే పార్టీలు పెట్టడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం. కానీ విజయసాయి రెడ్డి పార్టీ పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించేది లేదు, ఇక్కడ కవిత గారు పెట్టి కూడా మా తెలంగాణ ప్రజలను కూడా ఉద్ధరించేది లేదు. కేవలం కుటుంబ కలహాలు, కుటుంబాలతో వచ్చే సమస్యలు, ఇవన్నిటితోనే అన్ని పార్టీలలో కూడా ఇదే విధంగా సతమతం. తెలుగుదేశం కూడా చాలా రోజులు సతమతం అయింది, తర్వాత భవిష్యత్తులో కూడా రాదనే ప్రాబ్లం లేదు. కాకపోతే చంద్రబాబు గారికి అదృష్టం ఏంటంటే ఒకటే కూడు కాబట్టి ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ విషయాలు ఏంటంటే, ఈ రీజనల్ పార్టీస్లో అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ విషయం గొప్పది, ఏ విషయం తక్కువది కాదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయం వస్తున్నది. ఇప్పుడు మన 2024 ఎలక్షన్ ముందు షర్మిల ఎపిసోడ్ వచ్చింది, సరే కొంత నష్టం చేయవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి అంత సీన్ ఉన్నదా లేదా అన్నది 2029 ఎలక్షన్స్లోనే చెప్పగలుగుతాం. అట్లాగే ఇప్పుడు హరికృష్ణ గారు పెట్టి చంద్రబాబుకి ఏం నష్టం చేయలేకపోయింది. మళ్ళీ చంద్రబాబు గారే గెలిచిండు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి. కాబట్టి వీళ్ళు పెట్టినంత మాత్రాన రూలింగ్ పార్టీలకు ఏదో నష్టం అవుతుంది, ఏదో బాగా దెబ్బతింటారు అన్నది అది మనకు చాలా మంది విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది. కానీ అట్లా దెబ్బతినే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్షన్స్ అన్ని కూడా ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఉన్న పార్టీ మీద వ్యతిరేకత్వం. ఇప్పుడు ఇవాళ 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిందంటే, కాంగ్రెస్ కూడా 4 నెలల ముందు వరకు, అంటే మా ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు 4-5 నెలల ముందు వరకు కూడా కాంగ్రెస్, బీజేపీ, ఏ పార్టీ ఆల్టర్నేటివ్ కేసీఆర్ అన్నది ఒక సందిగ్ధత నడిచింది. ఎప్పుడైతే కర్ణాటకలో గెలవడం, ఇక్కడ మునుగోడులో బీజేపీ ఓడిపోవడంతో కొంత కాంగ్రెస్ క్లియర్ అయింది, కాంగ్రెస్ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, కాంగ్రెస్ ఇక్కడ గెలవడంలో మేము చూసినాం. నేను టీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ కలిసి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకతే కాంగ్రెస్కు ఓటుగా మారింది. అట్లాగే ఇప్పుడు మొన్న 2024లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు అదే వ్యతిరేకతతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. అదేనండి నేను చెప్పేదేనండి. అదే ఇప్పుడు 24లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకతతో 3 పార్టీలు, జనసేన, బీజేపీ, టీడీపీ 3 ఒకటై అక్కడ కూడా గెలవడం జరిగింది. అయితే ఈ మధ్యన చాలా ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు రేపు ఇప్పుడు మే 4న కూడా ఇప్పుడు ఈ 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. దాన్ని బట్టి కూడా మనకు కొంత ట్రెండ్ ఎట్లుందో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యన జరుగుతున్నది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న అంశాలు అంటే, ప్రభుత్వాల మీద వ్యతిరేకతతోని ప్రతిపక్షాలు ఎక్కువ గెలవడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ ఉంటుందా, లేకపోతే ఉన్న ప్రభుత్వాలు మంచి పరిపాలన ఇస్తాయా అనేది ఒకటి. కానీ నా ఉద్దేశంలో అటు విజయసాయి రెడ్డి గారు పెద్ద ప్రభావం చూపెట్టాడు ఆంధ్రలో,
ఇటు కవిత కూడా పెద్ద ప్రభావం చూపెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఏమంటే మనం ఇంగ్లీష్లో అంటారు స్టార్మ్ ఇన్ టీ కప్ అంటారు. అంటే టీ కప్లో తుఫాన్, ఏదో టీ కప్లో తుఫాన్ ఉంటుందా? ఉండదు కదా. టీ కప్ చిన్నది, తుఫాన్ పెద్దది. అటువంటి ఏదో వస్తుంది పోతుంది అంతేగాని వీటికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇవి ఎందుకు సస్టైన్ కావంటే దానికి సస్టైన్ కావాలంటే రాజకీయ వ్యాక్యూమ్ ఉండాలి, దానికి ఒక నేపథ్యం ఉండాలి. అదే మీకు 1983 తీసుకోండి. 1983కి ముందు 1982లో ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్ నుంచి వచ్చి తెలుగుదేశం పెట్టేసి ఆయన పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి 1983లో అఖండ విజయం సాధించారు. అప్పుడు ఏమైంది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండే. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉండే జనాలలో ఓడగొట్టాలి, ఎవరు ఆల్టర్నేట్ గా దొరుకుతారంటే ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది, గెలిచారు. అట్లాగే ఇప్పుడు అదే మనం మీరు చిరంజీవి వచ్చే వరకు 2009లో జనసేన పెట్టిండు. అక్కడ అప్పుడు ఒక వైపు వైఎస్ఆర్, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి చిరంజీవి నిలదొక్కుపోయిండు. ఆ తర్వాత పార్టీ కూడా పోయి కాంగ్రెస్ లో కలిసింది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అంటే ఎలక్షన్స్ లో కానీ పార్టీ నిలబడడానికి కానీ దాని నేపథ్యము, దాని సాంఘిక సామాజిక మద్దతు, తర్వాత వాళ్ళ పార్టీ పెట్టే వాళ్ళ యొక్క నైతికత, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ రెండు కూడా సాయిరెడ్డి బ్రోకరే, పెద్ద గొప్పడు కాదు. ఈ కవిత కూడా అటువంటిది. కాబట్టి వీళ్ళు ఏదో పెద్ద వీళ్ళ గురించి మనం అంత పెద్దగా నా ఉద్దేశంలో అయితే అంత ఇన్ని గంటలు చర్చించడం కూడా ఒక విధంగా అంత అవసరం లేదని కూడా ఒక నా అభిప్రాయం. అంటే ఎంతో చరిత్ర ఉన్న సిపిఐ సిపిఎం పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఒకప్పుడు వాటి మనుగడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా వాటి పరిస్థితి, ఆ పార్టీల పరిస్థితి ఏమైంది అనేది మనం చూస్తున్నాం. అసలు సిపిఐ సిపిఎంఏ కాకుండా ఇప్పుడు మన దగ్గర అపోజిషన్ పార్టీ బెంగాల్లో దాదాపుగా 20 సంవత్సరాలు జ్యోతి బస్సు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఒక కంటిన్యూస్ గా వెస్ట్ బెంగాల్లో అది పరిపాలన చేసింది సిపిఎం. అటు త్రిపురలో చేసింది, లేకపోతే కొంత మేరకు ఒకసారి యూడిఎఫ్ లేదా ఎల్డిఎఫ్ కేరళ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద మనం రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ కమ్యూనిస్ట్ భావజాలం కానీ లెఫ్ట్ భావజాలం కానీ క్రమేపీ దాని యొక్క ప్రభావం తగ్గుతున్నది రాజకీయాలలో. ప్రపంచం మొత్తం మీద కూడా అట్లే ఉన్నది, మన దగ్గర కూడా అట్లే ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో సిపిఐ సిపిఎం గతంలో ఉన్న వాళ్ళ ప్రభావం కానీ గతంలో వాళ్ళు ఏదైతే పాత్ర పోషించారో అది భవిష్యత్తులో ఉండదు, ఉండే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఎప్పుడు కూడా సిపిఐకి 5-6 సీట్లు, సిపిఎంకి 5-6 సీట్లు ఉండేది. నల్గొండ, ఖమ్మం వీళ్ళంతా వాళ్ళ కోటలు. అటువంటిది వాళ్ళ ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి బాగా క్షీణించింది వాళ్ళ. కాబట్టి ఈ మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ సిపిఐ సిపిఎం గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆ పార్టీలో కూడా అర్థమవుతున్నది. మారిన పరిస్థితులలో మనం ఏం చేయలేమని కూడా అప్పుడప్పుడు. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. అనుష గారు ఒక్క నిమిషం నేను రామ్మోహన్ గారికి ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, కేసీఆర్ కుటుంబానికి కాలం చెల్లిపోయిందనే వ్యాఖ్యలు చేశారు. దీనికి మీ సమాధానం ఏంటో, ఆయన ఎందుకన్నారు అనేది చాలా క్విక్గా చెప్పాలి రామ్మోహన్ గారు. తెలంగాణ అస్తిత్వమే కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అనామకుడుగా మిగిలిపోయాడు రాజకీయ చిత్రపటంలో. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు షార్ట్ కట్ లో ఆయన పైరవీలు చేసి డబ్బులు పెట్టి డబ్బు మూటలు అక్కడ అధిష్టానానికి అందించి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. సీనియర్లను కాలదని నిలబడ్డాడు. అట్లా ఆ కుట్రలు కుతంత్రాలు అన్ని వారికి వస్తాయి, కేసీఆర్ గారికి రావు. కేసీఆర్ గారికి ప్రజాబలం ఉంది. వారు ఎక్కడ కూడా ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఉంటారు. వారు ఎక్కడికి పోయే అవకాశం లేదు. ఈ యొక్క ఓకే రామ్మోహన్ గారు, శివకుమార్ గారు మీరు చెప్పండి. రామ్మోహన్ గారి వ్యాఖ్యలు విన్నారు కదా, క్విక్ గా మీరు చెప్పండి శివకుమార్ గారు. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, రామ్మోహన్ రావు గారు ఆల్రెడీ మొత్తానికి తెలంగాణ అభిమాని, కేసీఆర్ కి మొత్తానికి భక్తుడు అయిపోయాడు కాబట్టి అదే మాట్లాడతారు. నిజంగా కూడా పరిస్థితులు ఇప్పుడు అట్లా లేవు. గతంలో ఉద్యమ కాలంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి పరిస్థితి ఈ రోజు లేదు. వీళ్ళు ఇంకా కూడా అదే ఇప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం ఎవరు చేసిండ్రు? కేసీఆర్ కాదా? ఈరోజు 6,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆ బీఆర్ఎస్ చేసిన అప్పులకే వడ్డీ కడుతుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. అది ఎవరు చేసిన పరిస్థితి? ఈరోజు ఒక్కరిని కూడా వదలలే. మొత్తానికి ఆర్గనైజేషన్లు, కార్పొరేషన్లు అన్నిటిని కూడా తాకట్టు పెట్టిండ్రు.
ఓకే శివకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అజయ్ గారికి. అనుష గారు చెప్పండి గౌస్ గారు, చాలా క్విక్ గా 10 seconds లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పినట్లు కేవలం మీరు కొత్త పార్టీలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన్ను విజయసాయి రెడ్డి గారిని కేవలం ఒక లైవ్ లో తేవడానికి అంటే హైక్ చేయడానికి మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపిరెడ్డి గారు చెప్తున్నది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదు. ఇంకొకటి వచ్చేసి జనసేన పార్టీ, నేను ఎగ్జాంపుల్గా ఒక జనసేన పార్టీని చూపిస్తాను. ఆ పార్టీ గతంలో 2019లో పోటీ చేసి ఎక్కడే కానీ ఒక్క సీటు కేవలం ఒకే ఒక సీటు రాజోలు నియోజకవర్గం మాత్రం గెలిచారు. ఎక్కడే కానీ గెలవలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక క్రేజ్ ఉన్నటువంటి హీరో, అటువంటి వ్యక్తి రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయారు. కూటమి వల్లనే ఆయన 21 సీట్లు వచ్చాయి. సో అటువంటి పరిస్థితి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దు. మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఓడిపోయారు వైజాగ్ లో. మీరు అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ గెలుపోవడంలో సమస్య కాదు. మాజీ సీఎం గారి వైఫ్ కూడా ఆవిడ. పార్టీలకే భవిష్యత్తు లేదు. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టి ఏం చేస్తారని మాత్రం చెప్తున్నాను. వాస్తవాలా కదా? నేను వాస్తవమే గౌస్ గారు, అది కాదా చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేశారు? కానీ గౌస్ గారు జనసేనది ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ కదా. చెప్తున్నాను, అది రాష్ట్ర అందరూ తెలిసిన విషయమే. విజయసాయి రెడ్డి పార్టీ గురించి ఇక్కడ చర్చ కాదు. అవునండి, నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అజయ్ గారు ప్రజాదరణ ఉన్న గెలుస్తారని చెప్తున్నాను. ఆయన వల్ల మనకు ప్రభావం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే గెలుస్తుంది. మా అజెండా, మా యొక్క పార్టీ బలం, మా నాయకుడు యొక్క బలమే మనకు గెలుస్తుంది. మేము చేసినటువంటి అభివృద్ధి మనకు గెలుస్తుంది. నోటాతో పాటు కూడా ఓట్లు సంపాదించుకోవడం విజయసాయి రెడ్డి. నోటాతో పాటు సమానంగా కూడా ఓట్లు సంపాదించుకోలేని విజయసాయి రెడ్డి గురించి చర్చ అనవసరం అంటా ఉన్నా. అజయ్ గారు గౌస్ గారు కూడా అదే చెప్తున్నారు. ఎంతో ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి 2019లో అలా ఉంటే ఈయన పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఈ రోజు మన చర్చ కూడా గౌస్ గారు వినండి. ఈ రోజు మన చర్చ ఓన్లీ విజయసాయి రెడ్డి గారు పెట్టబోయే పార్టీ గురించి కాదు. తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, పెట్టి మనుగడలేని పార్టీల గురించి, అలాగే కొత్తగా పెట్టిన కవిత గారి పార్టీ గురించి, టీఆర్ఎస్ ఏ గురించి, అలాగే విజయసాయి రెడ్డి గారు పెట్టబోతున్న పార్టీ గురించి కూడా మనము అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఉన్న పార్టీల పరిస్థితి ఎలా ఉంది, అంతెందుకు 2019లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, అలాగే అంటే అంత తక్కువ సీట్లకు పరిమితం అవుతుందని ఎవరన్నా ఊహించామా? అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయి, ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని గురించే ఇవాళ మన డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. చెప్పండి రామ్మోహన్ గారు, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా మనం చూసాం సిపిఐ, సిపిఎం కూడా తన ఆ పార్టీల మనుగడని కోల్పోయే పరిస్థితి, అంటే క్రమక్రమంగా వాటి ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. అలాంటి పరిస్థితిలో మళ్ళీ కొత్త పార్టీలు, ఉన్న కొత్త పార్టీల పరిస్థితే అధోగతిగా ఉంది. కనీసం ఒక సీట్లు కూడా రాని పార్టీలు ఉన్నాయి ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి. అలాంటప్పుడు ఇలాంటి పార్టీల ప్రభావం కానివ్వండి, లేకపోతే ఒకే కుటుంబం నుంచి వచ్చి సపరేట్గా ఇలా పార్టీలు రావడం వల్ల అసలు ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇక్కడ తెలంగాణలో అయితే కవిత గారి పార్టీ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి నష్టం లేదు. కేవలం టిఆర్ఎస్ పైన కేసీఆర్ గారి ఇమేజ్ ఖరాబ్ చేయడానికి రేవంత్ రెడ్డి వెనుక ఉండి ఆడుతున్న నాటకం ఇది. ఆ నాటకాలు, వాళ్ళ డ్రామాలు కూడా ఇక్కడ పనిచేయవు. కేవలం వారి యొక్క ప్రతిష్టను మస్కవారి విధంగా వీరు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎన్నటికూ జరగని పని.
వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని కవితను ముందుకు పంపించారు. కవిత ద్వారా ఇక్కడ పొలిటికల్ గ్యాప్ లేదు తెలంగాణ రాష్ట్రంలో. పొలిటికల్ గ్యాప్ ఉంటే మాత్రమే పార్టీ గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ నడపాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న పని, చాలా ఓర్పు, సహనం, క్రమశిక్షణ చాలా అవసరం రాజకీయ పార్టీ నడపడానికి. అవి ఏవి కూడా కవిత గారి దగ్గర ఇసుమంతా కూడా లేవు. కేవలం ఇన్ని రోజులు తండ్రి చాటు బిడ్డగా తండ్రి పేరు మీద బతికిన మనిషి కవిత గారు. ఈ రోజు ముందరకు వచ్చి ఫ్రంట్ లైన్ లో వాళ్ళు ఎన్నడూ కూడా పనిచేయలేదు. కేవలం బ్యాక్ ఎండ్ లో ఉండి పనిచేసిండ్రు. దాని ద్వారా పదవులు తీసుకున్నారు, అన్ని అనుభవించారు. ఈ రోజు ఒక్కొక్క కార్యకర్త చాలా మంది అవకాశాలు లేక సీనియారిటీ ద్వారా, రిజర్వేషన్ ద్వారా కొంతమందికి అవకాశం దక్కలేదు. ఆ కార్యకర్తలు ఈ రోజు కష్టపడి పనిచేస్తూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మా అందరం కూడా ఒక బాధ్యతలు చిన్న చిన్న పదవులు తీసుకోవాలని ఆశపడి పనిచేస్తుంటే ఈమె అన్ని పదవులు అనుభవించి మన అనవసరంగా దుర్బుద్ధితోన ఇంకా మళ్ళీ ఏదో కావాలని ప్రయత్నం చేస్తుంది. రామ్మోహన్ గారు పెద్ద అంటే పార్టీలో ఉన్న పెద్ద నాయకుల పరిస్థితి ఇలా ఉంటే అంటే కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను. ఈ రోజు తెలంగాణ కార్యకర్తలు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గదంగా కూర్చోబెట్టాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. ఈ విధంగా పనిచేస్తుంటే సొంత ఇంట్లో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని తండ్రి పేరు ఖరాబ్ చేస్తున్న కవితను అందరిలో చీకొట్టడం ఖాయం. వారి పార్టీ ద్వారా ఎవరికి ఎలాంటి నష్టం జరగదు టిఆర్ఎస్ పార్టీకి. ఈ టిఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ఖరాబ్ చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ఆశలు కూడా అల్లాడిపోతాయి. కాబట్టి దీంట్లో రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని కుట్రలు కుతంత్రాలు కాదు, ధైర్యంగా పనిచేసి మంచి మాటలు చెప్పి ఇస్తానవి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చి పరిపాలన కొనసాగించాలి. అంతేగాని రాజకీయ కుయుక్తుల పని, కుట్రల పని, ఏదో కేసీఆర్ ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ ఆశలు అడియాసలు అవుతాయి. దీని నుంచి మాకైతే ఎలాంటి నష్టం లేదు. దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా కవిత గారి పార్టీ గురించి. కేవలం మీడియాలో కథనాలు వచ్చి వారి యొక్క ప్రైవేట్ సైన్యాన్ని చూపిస్తూ ఆమె పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ మీడియా వారి ద్వారా ఆమె లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మేధావర్గం, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కవిత యొక్క క్రెడిబిలిటీ ఏందని అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఆమె ద్వారా మాకైతే వచ్చే నష్టం లేదు. ఈమెను ఉసుగొల్పి కేసీఆర్ యొక్క ప్రతిష్టను మస్కబారే విధంగా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి యొక్క ఆశలు కూడా అడియాసలు అవ్వడం ఖాయం. శివకుమార్ గారు, మీరు విన్నారు కదా రామ్మోహన్ గారి వ్యాఖ్యల్ని. కేసీఆర్ని ఏదో చెయ్యాలనుకుంటున్నారు అంటున్నారు ఆయన. మీరు ఆ మాటలతో ఏకీభవిస్తారా? అలాగే ఈరోజు కేటీఆర్ గారు కాంగ్రెస్లో కమల్ హాసన్ను మించిన నట్లున్నారు అనే ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఓకే, అజయ్ గారు మీరు చెప్పండి. మనం ఇందాక అనుకున్నట్టుగా సిపిఐ, సిపిఎం లాంటి పార్టీల మనుగడే మనకి వాటి ప్రభావం కోల్పోతున్నట్టుగా కనబడుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. వాటి పరిస్థితే అసలు కొన్ని చాలా నియోజకవర్గాలు పోటీ చేస్తాయో తెలియదు, చేయవో తెలియదు. రిజిస్టర్ అయితే ఉన్నాయి కానీ వాటి మనుగడ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ మాట అనకూడదేమో కానీ బట్ ప్రజలకైతే ఉన్న పార్టీల పేర్లు మొత్తం కూడా తెలవని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? అజయ్ గారు. అనుష గారు, మీరు చెప్పిన మాట ఉదాహరణ నేను ఏకీభవిస్తా ఉన్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని పార్టీల పేర్లు ఆ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మందికి తెలియవు. వాళ్ళు మీడియాలోకి వచ్చి మేము ఉన్నామని చెప్పుకునే దాకా. బట్ కానీ ఎవరైతే గతంలో అధికారంలో ఉండి ఆ అధికారం రావటానికి ఆ కుటుంబంలో ఆ నాయకుడితో కలిసి పనిచేసి అధికారంలో వాళ్ళతో పాటు భాగస్వాములై అధికారం పోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలతో బయటకు వచ్చి ఏదైతే గతంలో జరిగిన దోపిడీలను, దుర్మార్గాలను లేదా వాళ్ళు చేసిన అన్యాయాలను ఆ కుటుంబ సభ్యులే బయట పెడతారో ఖచ్చితంగా పార్టీలకు నష్టం ఉంటుంది. అనుష గారు, ఎవరు కాదన్నా అవునన్నా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీగా నేను వైసీపీ గురించి మాట్లాడితే అది కొంతమందికి రీచ్ అవుతుంది. న్యూట్రల్ పీపుల్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ కానీ అదే ఆ కుటుంబ సభ్యులైన సునీత గారు, షర్మిల గారు, విజయమ్మ గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు టైం ఇస్తాను గౌస్ గారు, వినండి. నెక్స్ట్ మీరే గౌస్ గారు. గతంలో నా అన్న వదిలిన బాణాన్ని నేను, నా కొడుకు ఒక అవకాశం ఉంది. ఈ 2 మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవులు ఇప్పటికీ మారుమవుతూనే ఉన్నాయి. అట్లాంటి 2 వ్యక్తులు బయటకు వచ్చి
నా కొడుకు నా కూతురుకు అన్యాయం చేస్తున్నాడని తల్లి లెక్క రాసింది. చెల్లి, నా అన్న లాంటి అన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి ఉండకూడదు, అట్లాంటి అన్న ఉంటే అంతకు మించిన శత్రువు కూడా అవసరం లేదని చెల్లి మాట్లాడుతూ ఉంది. అది ఖచ్చితంగా ప్రజల మీద ప్రభావం చూపుతుంది. ఆ రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది, వాళ్ళు అవునన్నా కాదన్నా, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఆ నష్టం ఏ మేరకు ఉంటుంది అంటే ఆ జరగబోయే ఎలక్షన్లో అక్కడున్న ప్రజల ఆలోచనలు ఏదైతే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశాలకి ఎంత పరిణితి ఉంది, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, దాని మీద డిపెండ్ అయ్యి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అనుష గారు, మాకు లేదు, మాకు అవసరం లేదు అన్నా, మాకేం ఫరక్ పడదన్నా, మాకేం ఇబ్బంది రాదన్నా, అది నమ్మే అంశం కాదు అనుష గారు. ఎందుకంటే 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీగా మేము ఎన్ని పోరాటాలు చేశామో మీడియాలో ఉన్న మీతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోరాటాల ఫలితం రాష్ట్ర ప్రజల్ని ఒప్పించగలిగాం. ఓ అసమర్థ నాయకుడికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా తయారైందో చెప్పాం. ప్రజలు నమ్మారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఆ బాధలు వాళ్ళు చవి చూశారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనకడుగు పడింది అని నమ్మారు. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేవు, జాబులు లేవు. కూటమిని నమ్మారు, ప్రపంచన విజయం కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కుటుంబ సభ్యులే నమ్మటం లేదు, అతను కరెక్ట్ కాదని కుటుంబ సభ్యులే చెబుతా ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా ఇందాక గౌసన్న చెప్పినట్టు అది 0.5%, హాఫ్లో 2.5%, 1% అనేది ఖచ్చితంగా మీ ఓటమికి అయితే వాళ్ళు కారకులే. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈరోజు అక్కడ తెలంగాణలో కవిత గారు కావచ్చు, ఇక్కడ షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని విశ్వసించాలా లేదా అనేది టీవీ డిబేట్లో కూర్చొని గౌసన్నో నేను డిసైడ్ చేయడం కాదు, రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఒక ఎలక్షన్ జరిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజలు నిలబడే విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు విశ్వసనీయత ఉందా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. అనుష గారు, ఈరోజు మనం వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, చాలా పార్టీలు ఉన్నాయి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, అట్లాగే కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. కానీ వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళు ఏ ప్రచారాలు చేశారు, అబద్ధ ప్రచారాలు చేశారా, పోరాటాలు చేశారా, లేదు రాష్ట్ర ప్రజల కోసం నిజంగానే పనిచేశారా, లేదు రాష్ట్ర ప్రజల్ని పోరాటం చేస్తున్నట్టు మీకోసం మేము ఉన్నాం నమ్మించి అధికారంలోకి వచ్చారు, అది ఎటువంటి అంశమైనా కానివ్వండి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఒక పార్టీ సక్సెస్ అవుద్ది అవ్వదనేది కాలం నిర్ణయించాలి. అనుష, చేస్తున్న పోరాటం వీళ్ళు అంటే పార్టీ పెట్టిన వాళ్ళు చేస్తున్న పోరాటం, ప్రజల తరపున నిలబడే విధానం, దాని మీద డిపెండ్ అయ్యి ఆ పార్టీ మనుగడ ఉంటుంది తప్ప మనం ఏమీ లేదంటే ఏమీ లేకపోవడమో, ఏమన్నా ఉంటుందంటే నిజంగా ఉండటమో కాదు. అనుష, ఖచ్చితంగా వాళ్ళు నిలబడే విధానం, ప్రజల కోసం వాళ్ళు చేసే సమస్యలపై వాళ్ళు తీసుకునే స్టాండ్, రాష్ట్ర ప్రజల కోసం నిజమైన స్టాండ్ తీసుకుంటున్నారా, వాళ్ళ ఇంట్లో లొల్లి పెట్టుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ అవసరాలే రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారా అనేది కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళ పోరాటాలు నిర్ణయిస్తాయి, వాళ్ళు నిలబడే ప్రజల కోసం నిలబడే విధానం నిర్ణయిస్తుంది. గౌస్ గారు చెప్పండి, ఇందాక మీరు ఏదో మాట్లాడబోతున్నారు. ఆయన అజయ్ గారు చెప్పినట్లు ఒక మాట చెప్తున్నారన్న పదే పదే, కుటుంబానికి సంబంధించిన కలహాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, దాని ప్రభావం ఎంతో కొంత పడిందని చెప్తున్నారు. కానీ ఎంతో కొంత అంటే ఎంత పడిందని, ఆమెకే అంత ప్రభావం చేసేటువంటి కెపాసిటీ ఉంటే మా జిల్లాలోనే, మా వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ఆమె కనీసం ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి ఆమెకు. ఆమె మళ్ళీ ఒక పక్క నుంచి షర్మిల గారు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఆమె ప్రభావం ఏమే కానీ లేకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు గెలవడం జరిగింది అనమాట. ఒక విషయం చెప్పండి, అసలు షర్మిల గారికి పార్టీ పెట్టాల్సిన ఒకప్పుడు జగనన్న బాణాన్ని నేను అని తిరిగిన షర్మిల గారికి సపరేట్ గా పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అసలు
ఆమె అధికార దాహంతో ఆమె కూడా ఎంపీనో ఎమ్మెల్యేనో మినిస్టరో కావాలనేటువంటి అధికార దాహంతో రోడ్డుపైకి వచ్చిందే కానీ కేవలం ఆ కుటుంబ కలహాలు అనేటివి కల్పితాలుగా సృష్టించుకొని ఆ ఆస్తుల పంపకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే పంపకాలు జరిగాయి, అవన్నీ జరిగాయి. తల్లిని అడ్డు పెట్టుకొని ఆమె అనవసరమైన వాటి మాటలు, ఆమె కేవలం అధికార కాంక్షతోనే ఆమె ముందుకు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఇందాక ఆయన చెప్పినట్టు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజలే నిర్ణయించారు, ఆమెకు ప్రజలే నిర్ణయించారు. ఇప్పటికీ కూడా ఆమె రాష్ట్రంలో ఆమె ఉనికి కానీ ఆమె వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి ప్రమాదం కానీ ఆమె ప్రభావం కూడా చేయలేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. అజయ్ గారు ఏదో చెప్పబోతున్నారు, మీరు క్విక్గా చెప్పండి అజయ్ గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కానీ వైసీపీకి కానీ ఒక విచిత్రమైన పరిస్థితి. గతంలో ఏ నాయకురాలనైతే వాళ్ళ భుజాల మీద మోసారో, ఏ నాయకురాలకైతే ఆహా ఓహో అని మా నాయకురాలు మా నాయకుడి కూతురు లేదు మా నాయకుడి చెల్లి అని చెప్పి వీళ్ళు భుజాన్ని ఎత్తుకొని ఆమెను మోసి ఆమె నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారో, ఇవాళ వాళ్ళు ఏ దృష్టికి వచ్చారంటే వాళ్ళనే వీళ్ళు విమర్శించాల్సిన పరిస్థితి. ఆ నాయకురాళ్ళు వాళ్ళ అట్లనో తండ్రినో విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ రెండు పార్టీలు ఆ ఇద్దరు మహిళా నేతలను విమర్శించాల్సిన పరిస్థితికి ఈరోజు ఆ రెండు పార్టీలు దిగజారిపోతా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు, లేదా రాబోయే రోజుల్లో వీళ్ళు పెట్టిన పార్టీలో, వీళ్ళు నడిపిస్తున్న పార్టీలో, వీళ్ళు చేస్తున్న పోరాటాల్లో వీళ్ళు చెబుతున్న నిజాలా అబద్ధాలా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది అనుష గారు ఖచ్చితంగా. పాపిరెడ్డి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే అధోగతిలా ఉంది. ఎందుకంటే ఆ పార్టీల పేర్లు కూడా ఆల్మోస్ట్ కొన్ని పార్టీల పేర్లను అయితే రిజిస్టర్ అయిన పార్టీల పేర్లనే ప్రజలు మర్చిపోయారు. అసలు వాళ్ళు కొన్ని చోట్ల పోటీ చేయరు, ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో కొత్త పార్టీలు రావడం కానివ్వండి, ఎప్పుడైనా సరే పార్టీ పెట్టడం ఈజీ, కానీ సర్వైవల్ అంత ఈజీ కాదు. అంటే దీన్ని ఎలా చూడాలి మనం, చెప్పండి పాపిరెడ్డి గారు. ఇప్పుడు మేడం ఎంతమంది చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక విధంగా మనం కొంత మనం ఈ డిస్కషన్స్ ఇంకా లోపలికి అంతర్గతంగా పోయి చూస్తే ఈ ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో కూడా కుటుంబ కలహాలే డామినేట్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీరు వైఎస్ జగన్ వైఎస్ షర్మిల తీసుకోండి. వైఎస్ జగన్ వైఎస్ షర్మిల 2019 వరకు కూడా బాగానే తిరిగారు, యాత్రలు చేశారు. ఆమె తల్లి కూడా ముగ్గురు కూడా తిరిగారు. ఎప్పుడైతే 2019 అధికారం వచ్చిందో జగన్ ఒకటే మొనోపలైజ్ చేసిండు, మాకు ఇవ్వలేదు అన్నది వాళ్ళ యొక్క పెద్ద వాళ్ళ యొక్క అభియోగం, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క సరే ఆస్తులు అన్నది ఎప్పుడు జరగకూడదు. అయితే ఈ పవర్ షేరింగ్ అనేది కుటుంబాలలో, ఎందుకంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు కుటుంబ పాలన ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఈ ప్రాంతీయ పార్టీలన్నింటిలో కూడా కుటుంబ పాలనే ప్రధానంగా నడుస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఈ కుటుంబ పాలన ప్రధానంగా నడుస్తున్నప్పుడు ఈ పంపకాలు, అధికారంలో వాటాలు ఎంత ఉన్నాయి, నాకు ఎక్కువ వాటా వచ్చిందా తక్కువ వాటా వచ్చింది. ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా అదే, నాకు రావాల్సిన వాటా రాలేదు. అంటే ఇదంతా ఏంటంటే ఇవి ఒక విధంగా ప్రజాస్వామ్యానికి ఒక కరెక్ట్ సంకేతకాలు కావు. అవును, వీటి వల్ల అసలు ప్రజలకు కలిగే ఉపయోగం ఏంటి అసలు? అదే మేడం, అదే చెప్తాను. ప్రజలకు వచ్చే మేలు, అటు సాయిరెడ్డి గారు పెట్టే పార్టీతోని కానీ ఇటు కవిత గారు పెట్టే పార్టీతోని కానీ ప్రజలకు ఒరిగేది లేదు. ప్రజలు పార్టీ పెట్టుకుని ఈ సాయిరెడ్డి గారి దగ్గరికి పోతలేరు, లేకపోతే కవిత దగ్గరికి పోతారు. వాళ్ళు ఏంది ఇప్పుడు అక్కడ సాయిరెడ్డి గారికి ఏంది జగన్ ఏదో పక్క పెట్టినట్టున్నాడు కాబట్టి నన్ను పక్క పెడతారా, ఇన్ని రోజులు వాడుకున్నాడు, నన్ను అది చేసి నేను పార్టీ పెడతాను బెదిరాడు. అట్లాగే కవిత కూడా ఆ తండ్రి నేను ఒకదే బిడ్డను, నాకు అధికారం ఇవ్వకుండా వానికి ఇస్తారా అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా ఇది మన భారతదేశ రాజకీయాలలో ఉన్న ఒక పెద్ద ప్రధాన లోపం. నేను మామూలుగా ఎవరి గురించి మాట్లాడు, ఈవెన్ ఇంత పెద్ద ఎపిసోడ్ అయితే 2004లో ఇంటర్నవర్ పవర్ అయిపోయింది. ఆయన అఖండ విజయంతో గెలిచి చంద్రబాబు నాయుడు గారు పుంజుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కుటుంబ పాలన, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. కుటుంబంలో ఉన్న వ్యక్తులే కుటుంబాలతోని రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అదే ఇంటర్నవరావుని వేరే వాళ్ళు వచ్చి తోసేయలేరు. ఆయన అల్లుడి తోసేసాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల విషయంలో కూడా అదే, ఆయన స్వయంగా ఆమె చెల్లెలు. ఇక్కడ కవిత కూడా ఆయన స్వయంగా ఆమె కూతురు. అంటే ఇవన్నీ కూడా మనకు ఒకటే విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ కుటుంబ రాజకీయాలు డామినేట్ చేసినంతసేపు ఈ
ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని కుటుంబానికి పరిమితం చేసినంతసేపు ఇటువంటి అనేకమైన సంఘటనలు కానీ అనేకమైన విషయాలు కానీ భవిష్యత్తులో కూడా వస్తాయి. ఇప్పుడే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీలలో ఈ ప్రాంతీయ పార్టీలు. అందుకోసమే ఒకటి ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇదే సమస్య ఉన్నది, కుటుంబ పాలన. కానీ దీని నుంచి ఒకటి మినహాయింపు ఏంటంటే బీజేపీకి ఈ కుటుంబ పాలన కానీ లేకపోతే అవి లేవు, వారసత్వ రాజకీయాలు లేవు వాళ్ళ. కాబట్టి అది కొంచెం నేషనల్ పార్టీలు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఎక్కువగా ఈ కుటుంబ పాలన ఇక్కడే చూస్తాం. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్నా కూడా కాంగ్రెస్ కూడా కుటుంబ పాలనే, కానీ ఒక బీజేపీకి మాత్రమే అది లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వాళ్ళ కుటుంబ పాలన ఎప్పుడు కూడా లేదు. కానీ మిగతా రాజకీయాలన్నింటిలో కూడా కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు ఇవన్నీ రకరకాలుగా అనేకమైన ఇవన్నీ కూడా వస్తుంది. ఇక్కడనే కాదు, నీకు డిఎంకేలో కూడా అదే జరిగింది. లేకపోతే ప్రకాష్ సింగ్ బాదల్, ఇప్పుడు ఈవెన్ శివసేనలో కూడా అల్లుడు వర్సెస్ కొడుకు, ఈవెన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్సెస్ ఆయన కొడుకు. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. అంటే నేను ఎక్కడ మనం ఒకటే రాష్ట్రంలో పరిమితమైందని కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఉద్దేశంలో ఒక పొలిటికల్ అనలిస్ట్గా, నేను ఒక సోషల్ సైంటిస్ట్గా చూసేది ఏంటంటే ఈ సమస్యను కుటుంబ రాజకీయాలు, కుటుంబం యొక్క పెత్తనము, కుటుంబం యొక్క ఈ మంచి చెడులు, అధికారం వాళ్ళ చేతిలో కేంద్రీకృతం కావాలి అనే కాంక్ష, అధినాయకులు కూడా వాళ్ళ చేతిలో పెట్టడంతో జరిగే అవలక్షణాలు ఇవన్నీ, మంచి లక్షణాలు కావు, అవలక్షణాలతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను అంత అంత వెలిగిన అంత బ్రహ్మాండంగా ఉన్న నన్ను పక్క పెడతారు. ఇప్పుడు కవిత విషయం అంతే. మన తెలంగాణలో కూడా ఏంటంటే నేను దాదాపు 3rd or 4th పొజిషన్ ఉన్న లిక్కర్ స్కామ్ తర్వాత మొత్తానికి పక్కకు పెట్టారు. ఆమె మీటింగ్లు పెట్టినప్పుడు కూడా నాకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ శ్రేణులు ఏం చేసినట్టు మీరు ఓపెన్గా విమర్శించకుండా కానీ ఆమెను ఇగ్నోర్ చేయరు, పట్టించుకోకుండా ఆమె మీటింగ్ పెట్టినా పోకండి, ఆమె సహకరించదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా అధినాయకత్వం పక్కకు పెట్టినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆక్రోశం, ఆవేశం, కోపం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే షర్మిల విషయం ఎప్పుడు కూడా జరగదు. జగన్ ఒకసారి ఓడిపోవడంలో షర్మిల విషయం కొంత ఉండొచ్చు, కానీ అదే మళ్ళీ 2028-29 ఎలక్షన్లో షర్మిల మళ్ళీ చెప్పినా ఎవరు విన్నారు అంతే. ఒకసారి ఉంటుంది దాని ఏదైనా ఒక ఇంపాక్ట్ ఒక కొంత మేరకు ఉంటుంది. కాబట్టి కవిత కూడా కొద్దిగా ఉండొచ్చు ఇక్కడ కూడా. కానీ అది బీఆర్ఎస్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా, గెలుపుటను దెబ్బతీస్తుందా, ప్రభావితం చేస్తుందా అంటే అది 2028 తెలంగాణ ఎలక్షన్స్లో మాత్రమే జరుగుతుంది, తెలుస్తుంది. ఓకే అజయ్ గారు మీరు చెప్పండి. మనం ఇప్పటి వరకు పార్టీల గురించే మాట్లాడుతున్నాము. పాపిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, వారసత్వ రాజకీయాలు ఎలా అయిపోతున్నాయంటే ఇప్పుడు కుటుంబ కలహాల కారణంతో వారసత్వ రాజకీయాల్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. అది అంత మంచిది కాదు ప్రజలకు కానీ లేకపోతే ప్రజల రాజకీయ మనుగడకు కానీ అని అంటున్నారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానంటే చంద్రబాబు గారు ఉన్నారు, అయితే ఎందుకంటే నెక్స్ట్ అందరి చూపు కూడా అజయ్ గారు, అందరి చూపు కూడా ఇప్పుడు లోకేష్ గారి మీద ఉంది. సో మీరేం చెప్తారు? వారసత్వ రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి? అనుష గారు, పాపిరెడ్డి గారు చెప్పిన అంశం కుటుంబ కలహాల వల్ల, వారసత్వ రాజకీయాల వల్ల ఆయా పార్టీలు ఆ రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. కానీ మా నారా లోకేష్ గారు దానికి విభిన్నం. నారా లోకేష్ గారు వారసత్వ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా వచ్చినా నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం అనేది కన్వీనర్గా ఆయన పనితీరు ప్రారంభమైంది. పార్టీలో ఆయన నిరూపించుకుంటూ అనేక రకాల విభాగాల్లో ఆయన పనిచేస్తూ పార్టీ నాయకుడుగా, గతంలో మంత్రిగా, ఓ యువ నాయకుడుగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యువగళం పాదయాత్ర సృష్టికర్తగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత కార్యకర్తలకి తోడుంటూ ఈ రాష్ట్రంలో ఏ మనిషి అయినా ఇబ్బందుల్లో ఉన్నాయని ఒక ట్వీట్ చేస్తే మేడం నాకు ఒకటే నిమిషం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఒకటే కొడుకు లోకేష్ గారు కాబట్టి ఈ షర్మిల జగన్ లెక్క కానీ లేకపోతే ఇక్కడ కేటీఆర్ కవిత లెక్క ఉండకపోవచ్చు. కానీ ఒకటేంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ కేటీఆర్ని ప్రమోట్ చేస్తాను, కొడుకును సీఎం చేయాలి భవిష్యత్తులో. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని తయారు చేస్తున్నారు.
అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమవుతున్నాయంటే, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయాలు లోకేష్ గారి కన్నా కానీ కేటీఆర్ కన్నా కానీ ఆ పార్టీలో మీ తెలుగుదేశంలో కానీ ఇక్కడ బీఆర్ఎస్లో కానీ అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాంతీయ పార్టీలో జరుగుతున్నది అంటే, నేను ఎవరు విమర్శించడం లేదు, తప్పకుండా కూడా నా ఉద్దేశం కాదు. కానీ అది మనం ఎవరు ఒప్పుకోకపోయినా జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్రాంతీయ పార్టీలలో ఈవెన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా నెహ్రూ పోయిన తర్వాత ఇందిరాగాంధీ పోయిన తర్వాత రాజీవ్ గాంధీ పోయిన తర్వాత సోనియా గాంధీ కొన్ని రోజులు నడిపింది, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ వారసత్వ రాజకీయాలతో జరిగేది ఏంటంటే, మంచి కన్నా కూడా ఎక్కువ చెడ చేస్తుంటారు. ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది ఏ పార్టీలో కూడా ఉండదు. ఎప్పుడూ కూడా నెంబర్ 1 అనేది రీజనల్ పార్టీలో ఒకటే ఉంటాడు. అది చంద్రబాబు తర్వాత లోకేష్, ఇక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్. ఆ నెంబర్ 1 నెంబర్ 2లో వచ్చే సమస్యలు ఇవి. ఈ గొడవలకు అన్నిటి కారణాలు గవే అవుతున్నాయి. వాటితోనే జరిగే అనేకమైన ఆ న్యూసెస్లతోని రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ పెద్ద గురిగేది ఏం లేదు. అజయ్ గారు చెప్పండి, మీరు పాపిరెడ్డి గారు చెప్పిన మాటలను విన్నారు కదా, అంటే మీరు ఎలా సమర్థించుకుంటారు మీ వాదనని? ఒక కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారి కొడుకైనా నారా లోకేష్ గారికైనా వాళ్ళ వారసులుగా బీఫామ్ వస్తుందేమో తప్ప, ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని అక్కడ ప్రజల్ని వాళ్ళు మెప్పించాలి, అక్కడ గెలవాలి, గెలిచిన తర్వాతే మంత్రులు అవుతారు తప్ప, ఒకవేళ ఓకే పాపిరెడ్డి గారు అన్నట్టు ఎమ్మెల్యే గెలవకపోయినా ఎమ్మెల్సీ తీసుకొని కూడా మంత్రి అవ్వచ్చు, అదేమేం కాదంటలేదు. బట్ కానీ ఇప్పుడు ఇది చెప్పేది లోకేష్ కి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చంద్రబాబు గారు ఇచ్చింది. ఇక్కడ కేటీఆర్ కి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేసీఆర్ ఇచ్చింది. అంటే వాళ్ళ కొడుకులను ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళే కాదు, ఇండియాలో కూడా అదే జరుగుతుంది. ఈ కుటుంబ రాజకీయాలు, రాజకీయాలు. సార్ పాపిరెడ్డి గారు కొడుకుల్ని ప్రమోట్ చేయటం తప్ప? ప్రతి తండ్రి తన కొడుకుని ప్రమోట్ చేయాలనుకుంటారు. బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటారు, తన బిజినెస్ తన కొడుక్కే అప్పచెప్పాలనుకుంటాడు, కానీ ఎవరొక్కో ఇవ్వాలని అనుకోడు కదా. పోనీ ఆ వైపుగా కూడా చూద్దాం. కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి, కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి, రెండు వైపులు చూద్దాం మనం. ఇప్పుడు బిజినెస్ కానీ ప్రైవేట్ వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారం. నాకు ఇంత ఆస్తి ఉన్నది, నేను నా కొడుకు బిడ్డకి ఇస్తా, లేకపోతే నాకు ఒక బిజినెస్ ఉన్నది నా కొడుకు ఇస్తా, అది ప్యూర్ ప్రైవేట్ వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగతంగా కుటుంబ వ్యవహారం. కానీ రాజకీయాలు అన్నవి, రాష్ట్రం అన్నది ప్రజలకు సంబంధించింది. రాజకీయాలలో రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన విషయాలను నా వారసత్వానికే నేను ఇస్తా, ఆ వారసత్వం ఎటువంటిదని కావచ్చు, అది ఎఫిషియెంట్గా ఉంటుందా, ఇన్ఎఫిషియెంట్గా ఉంటుందా, గొప్పదా తక్కువదా అని కాకుండా నా కొడుకును నేను ముఖ్యమంత్రిని చేస్తా, ఆయన కొడుకు ఆయన ముఖ్యమంత్రి అంటే. ఇంకా ఈ రాజకీయాలలో ఇది వారసత్వం అంటే ఇది ఒక విధంగా, ఇది ఒక విధంగా వెనుకడ రాజుల పరిపాలన లెక్కనే ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అట్లా కాకుండా ప్రజాస్వామ్యం అంటే, ఇప్పుడు మీరు అదే నీకు అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ ఇంగ్లాండ్ ఇటు పోతే అక్కడ ఈ బీఫామ్స్ ఉన్నాయండి మేడం. ఇప్పుడు ఒకటి మీరు యాంకర్ కాబట్టి నేను చెప్తాను, అక్కడ బీఫామ్స్ ఇచ్చేది పార్టీ ప్రెసిడెంట్ బీఫామ్స్ ఇవ్వడం, టికెట్ ఏది పోటీ చేయడం ఉండదు. అక్కడ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా పార్టీ ఉంటుంది, ఆ పార్టీలోనే వీళ్ళు పోటీ చేయాలి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డిఫరెంట్ విధానం లేండి, అక్కడ అభ్యర్థి ఎన్నిక అనేది డిఫరెంట్ పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ పాపిరెడ్డి గారు మన టైం అయిపోయింది కాబట్టి నేను ఒక్కసారి క్విక్ గా అజయ్ గారికి, గౌస్ గారికి టర్న్ ఇచ్చి కంప్లీట్ చేస్తాను. అనుష గారు అమెరికా ప్రజాస్వామ్యానికి కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఆయన 3000 కిలోమీటర్ల పైగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మన్నలు పొంది ఇవాళ ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది. నారా లోకేష్ తప్ప కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మాత్రమే నారా లోకేష్ గారికి ఈ రోజు పట్టం కట్టారంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఓకే గౌస్ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా మీరు చెప్పండి గౌస్ గారు. నారా లోకేష్ గారు 2 దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ఆయన ఎఫిషియన్సీ నిరూపించుకున్నారు. గౌస్ గారు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, క్విక్ గా, టైం అయిపోయింది చెప్పండి. ఆయన ఏం చెప్తున్నారు, 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను మెప్పించారు అని చెప్తున్నారు కదా. ఆయన చంద్రబాబు కొడుకు కాకుండా
ఒక సాధారణ వ్యక్తిగా వెళ్తే అంత ప్రజాదరణ వస్తుందా? మీ జగన్మోహన్ ఆ రెడ్డి క్యాడర్ ఆయన రాజశేఖర వెంట రెడ్డి ఉండబట్టే ఆయన కొడుకు నడిచాడు. మీ అది జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా, రాజశేఖర రెడ్డి కొడుకు వారసత్వంగా ఉంటే ఈరోజు అన్నా గౌసన్న, ఆయన ఆ రోజు మీ రాజశేఖర చంద్రబాబు రెడ్డి కొడుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, కాకుండా ఆ ఉండుంటే చంద్రబాబు అనేది వ్యక్తి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీఆర్ straight question. వచ్చి అన్నా రాజకీయాలకు ముఖ్యమంత్రి అన్నా అయ్యాడు గౌసన్న కానీ విను. ఆ అన్నా ఆయన గౌసన్న డైరెక్ట్ గా విను. ఎప్పుడైనా ఎలక్షన్లకు మీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం కొడుకు పార్టీకి కాకుండా ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడా? ఈ మాట చెప్పండి మీరు. అర్థమవుతుందా అది మీకు? తెలుగుదేశం పార్టీకి వారసులు ఎవరన్నా ఉన్నారంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఆ కుటుంబ సభ్యులు. ఈ రోజు నందమూరి రామారావు జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తొక్కేశారు మీరు? కేవలం వారసత్వ రాజకీయంలో ఆయన కొడుకు ముఖ్యమంత్రి చేయాలా, ఆయన తర్వాత ఆయన పట్టాలు కట్టాలని చెప్పేసి చంద్రబాబు గారు ఈ రోజు ఆయన కొడుకులు తెచ్చి మొత్తం వ్యవస్థను మొత్తం ఆయన చుట్టూ తిరిగేటట్టు చేస్తున్నాడు. గురి చేసి ఓకే గౌస్ గారు, మన టైం అయిపోయింది. గౌస్ గారు, లేదు ఆయన అంత పెద్ద ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గౌస్ గారు. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అజయ్ గారు అలాగే పాపిరెడ్డి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ టుడే. దిస్ ఈజ్ అనూష సైనింగ్ ఆఫ్.